సామెతల గ్రంథం 8వ అధ్యాయం నేనే చదువుతాను, మీరు వినండి, చూడండి. ఆ తర్వాత లేఖనాల్లోకి మనం వెళ్ళిపోదాం. 8వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నా. అందులో చదివిన తర్వాత ఒక చిన్న ప్రశ్న వేస్తా, యూత్కి పెద్దోళ్ళు కూడా. ముందే చెప్పేస్తాను ప్రశ్న ఏంటో. ఆ వచనాల్లో హీరో ఎవరో, అంశం, ముఖ్యమైన అంశం ఏంటి, లేదా హీరో ఎవరు, దానికి కేంద్రం ఎవరు, అంశాల్లో ఆ రూపం అంటే దేవుడు అనేకండి. ఎందుకంటే అన్ని దేవుని మాటలు ఇంచుమించు ఉంటుంది, అందులో ఒక వర్డ్ ఉంటుంది, అది కీవర్డ్ అనమాట. ఆ ఆలోచనలన్నీ ఆ పదం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కనుక నేను చదువుతూ పోతుంటాను, చివరిలో 6 నిమిషంలోనే ప్రశ్న ఇస్తాను. 6 సెకండ్లు మీరు దానికి జవాబు ఇవ్వాలి. మీరు జవాబు చెప్పే వరకు నేను ఉండి టైం వేస్ట్ చేయను. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారముల వద్దను పట్టణపు గౌనుల యొద్దను, అంటే పట్టణపు వీధులు, ముఖద్వారాలు నిలవబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులరా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరమును వినిపించుచున్నాను. జ్ఞానం లేని వాళ్ళరా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులరా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడండి. నేను శ్రేష్టమైన సంగతులను చెబుతాను, వినండి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ నీతి గలవి. వాటిలో మూర్ఖత అయినను కుటిలత లేదు. అవన్నీ వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నాయి. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించండి. మేలిమి బంగారును ఆశింపక తెలివి నొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను. సదుపాయములు చేసుకొనుట నాకు చేతనగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నాకు సాధ్యము, నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. మేలిమి బంగారము కంటెను, అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు రాబడి, వచ్చుబడి, సంపాదన దొడ్డది, చాలా గొప్పది. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపేస్తాను. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలగజేశాను. అనాది కాలము మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము
నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేను మట్టిని రవంతయు నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటిని. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండండి. అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యుద్ధ కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించేవారే. దేవుడి మాటలలో ఉన్న మర్మాన్ని మనకు తేటగా తెలియచేయునుగాక, తేటగా బోధించునుగాక. సరే, నేను వేసే ప్రశ్న క్షణం, మీరిచ్చే సమాధానం క్షణం. హూ ఈజ్ ద మెయిన్ హీరో? జ్ఞానం. ఓకే, యు ఆర్ పాస్. ర్యాంక్ వచ్చింది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జ్ఞానం అంటే ఎవరు? ప్రేమ అంటే దేవుడు, వెలుగంటే దేవుడు, సత్యం అంటే దేవుడు, యథార్థత అంటే దేవుడు, పరిశుద్ధత అంటే దేవుడు. జ్ఞానం అంటే ఇంక నథింగ్ బట్ దేవుడే, యేసే. స్తోత్రం కలుగునుగాక. భూమి పుట్టక ముందు ఆయన ఉన్నాడు. తండ్రి చేసేటప్పుడు ఆయన కూడా ఉన్నాడు. ఆయనను తండ్రి చేశాడా? తండ్రితో పాటు ఆయన ఉన్నాడా? జ్ఞానం అంటే యేసు. జ్ఞానం అంటే దేవుని ఆలోచన. దేవునిలో, దేవునితో ప్రారంభంలోనే అనే మాటలు ఎన్నొచ్చాయో. అంటే దేవుడు ఆకాశమును కలగజేయగా, భూమిని కలగజేయగా మొదటి దినం ఆయను, అది మంచిగా ఉండెను. దేవుడు దాన్ని చూసినప్పుడు అది మంచిగా ఉండెను. జ్ఞానం. స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుడు కలుగునుగాక అన్నప్పుడు దేవునితో పాటు ఎవరు పనిచేశారు? నేనున్నాను. జ్ఞానం. స్తోత్రం కలుగునుగాక. కనుక జ్ఞానం ఒక వ్యక్తి, యేసు. జ్ఞానం ఒక రూపం, వ్యక్తి, దేవుడు. స్తోత్రం కలుగునుగాక. సో దేవుడే మాట్లాడుతున్నట్టు జ్ఞానం తనకు ఒక రూపం ఇచ్చుకుని మన ముందు నిలబడి తానే చెప్తుంది, నా దగ్గర కూర్చోండి, నా దగ్గర నేర్చుకోండి, నా మాట వింటే మీరు బ్రతుకుతారు అన్నట్టు. యేసా మాట అన్నారు, యెహోవా మాట అన్నారు, అపొస్తలుల మాట జ్ఞాపకం చేశారు సంఘానికి. మరి ఈ జ్ఞానం ఎవరు? నా మాట వినంటే జ్ఞానం మరెవరూ కాదు, దేవుడే. జ్ఞానం మరెవరూ కాదు, యేసే. జ్ఞానం మరెవరూ కాదు, ఆత్మయున్న పరిశుద్ధాత్ముడే. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. సో జ్ఞానము కలిగిన వారముగా మనం ఉండాలి. ఇందులో నిధులు, ఐశ్వర్యం అనే మాటలు అక్కడక్కడ వచ్చాయి, సంపద అనే మాట అక్కడక్కడ వచ్చాయి. కనుక ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు ఏం మాట్లాడినా జ్ఞానంతో మాట్లాడతాడు. జ్ఞానమే మనతో మాట్లాడుతుంది. జ్ఞానం మరెవరూ కాదు కానీ మనం చదువుకునే వాక్యం. మనకు దేవుడు ముందుంచిన పాఠాలన్నీ కూడా జ్ఞానంతో ఉంటాయి. కనుక జ్ఞానం లేని వారికి జ్ఞానం కానీ, జ్ఞానం ఉన్నవాడికి జ్ఞానం ఎందుకండి అని మనం అనొచ్చు. ఆకలిగా ఉన్నవాడికి ఆహారం కానీ, ఆకలి లేనివాడికి ఆహారం ఎందుకండి అనొచ్చు. లోకరీతిగా, సాధారణంగా, న్యాచురల్గా, ప్రకృతి పరంగా చూస్తే అవును. ఆకలి లేని వాడికి అన్నము ఎన్ని రకాలు ఉండితే ఏం ప్రయోజనం? ఆకలి ఉన్నవాడికి గుప్పుడు మెతుకులు పెట్టిన పాయసం. స్తోత్రం కలుగునుగాక. అలాగే ఆల్రెడీ జ్ఞానులం కదా మనం, ప్రభులో ఉన్నాం కదా మనం, ఆల్రెడీ జ్ఞానమునకు పిల్లలమై ఉన్నాం కదా మనం, జ్ఞానమనే ద్రాక్షావల్లికి అంటుకట్టపడ్డాం కదా మనం. జ్ఞానం పిల్లలు చిన్న చిన్న జ్ఞానులు,
బులిబులి జ్ఞానులు, చిన్న చిన్న దేవుళ్ళు, దేవుని పిల్లలు దేవుళ్ళే అన్నట్టు లేఖనాలు ఉంటాయి. కనుక జ్ఞానంలో ఉన్నాం కనుక మనం జ్ఞానులమే. దేవుడు అంటారు ఒక ఆలోచన, ఆకలి లేనివాడికి అన్నం అవసరము, ఆకలి లేనివాడికి ఆహారం పెట్టిన వాడికి ఉపయోగం ఉండదు, నాకు అవసరం లేదంటాడు. కానీ జ్ఞానం అనేది జీవితకాలం మనకు అవసరం. జ్ఞానం రోజు మనం తినాలి, రోజు మనం తాగాలి, రోజు మనం ధరించాలి, రోజు మనం ఆ జ్ఞానంలో కూర్చుని ఆ జ్ఞానం తీసుకెళ్తూ ఉంటే వాహనంలాగా మనం ప్రయాణం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ఆ జ్ఞానం ఎలా తీసుకెళ్తే అలాగ వెళ్ళాలి మనం. ఈ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ లైక్ ఏ వెహికల్, ఒక వాహనం లాంటిది. అందులో కూర్చోటమే అది మనం తీసుకెళ్తుంటుంది. ప్రక్కనుంటే కుదరదు. ఒక్కోసారి అది వేగంగా వెళుతుంది, వేరే రూట్లో వెళుతుంది. కానీ నేను లోకానుసారంగా వెళ్ళడానికి ప్రయత్నం చేశాను అనుకోండి, అది మాత్రం వెనక్కి రాదు, ఆగిపోతుంది. ఎప్పుడైతే నేను జ్ఞానాన్ని విడిచిపెడతానో అజ్ఞానం, ఎప్పుడైతే జ్ఞానాన్ని విడిచిపెడతానో మూర్ఖత్వం, ఎప్పుడైతే జ్ఞానాన్ని విడిచిపెడతానో మరి తెలివి తక్కువతనం, ఎప్పుడైతే జ్ఞానాన్ని నువ్వు కాదు నాకు తెలుసు అంటానో బుద్ధిహీనత. దేవా నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసులే అన్నట్టుగా మన వాక్యం చదివితే మనంత బుద్ధిహీనులు ఉండరు. ఎందుకంటే యేసు ప్రభువు చెప్పారు, రోజు ఈ రొట్టె మీరు చూడాలనలేదు, ఈరోజు ఈ రొట్టె దేవుని ముందు నైవేద్యంగా పెట్టాలి అనలేదు, ఈ రొట్టెకి దండం పెట్టాలి అని అనలేదు. నోవే, ఈ రొట్టె తినాలి. తింటమంటే దానికి కూడా పెద్ద అర్థాలా? నిజంగా తినటం అంటే అరిగేలా తినాలి, నోట వేసుకుని మింగటం కాదు, అరిగేలా తినాలి. శ్రద్ధ కలిగి, వినగలిగిన చెవులతో, సత్యం ఎరిగి సత్యాన్ని అవగాహన చేసుకుని ఆచరించే ఉద్దేశంతో, సమర్పణతో మనం తినాలి. స్తోత్రం కలుగునుగాక. అరిగేలా తినాలి, ఆ రక్తంలో ఒక ఎనర్జీ వెళ్ళేలాగా తినాలి. ఆ విటమిన్స్ మినరల్స్ లోపలికి వెళ్ళి కరిగిపోయి నన్ను కొండలెక్కించే బలం ఇవ్వాలంటే అది లోపలికి వెళ్ళి ఆ మాటను నేను పని చేయనివ్వాలి. ఐ మస్ట్ అలౌ ద ఫుడ్, ఆ ఆహారాన్ని నేను లోపల తిన్న తర్వాత దానికి నేను సరెండర్ అయిపోవాలి. అది శరీరం అంతా ప్రవహించి ఒక గొప్ప ఎనర్జీ నాకు ఇస్తుంది ఆత్మ సంబంధంగా. వెంటనే ఎక్కలేని కొండలు నేను ఎక్కేస్తాను. లేఖనాల ఆధారం లేకుండా మాట్లాడుకోకూడదు కదా. ఒక ప్రవక్త, ఆవిడ చేతుల నుంచి నేను తప్పించుకోలేను, నన్ను చంపేసి నేను చచ్చిపోతాను, నన్ను తీసేసుకో అంటూ ప్రార్థన చేసి ఉసిరి చెట్టు కింద పడుకున్నట్టుగా చెప్తారు పండితులు. అప్పుడు ఎవరు వచ్చారు? దేవుడు దూత అంటారు, యేసయ్య అంటారు, యెహోవాయ అంటారు, అనుకునేవాడిని పరిశుద్ధాత్మ అంటారు. వచ్చి నిద్ర లేపాడు. లేపగానే పైన కొండ చూడు, శిఖరం చూడు, ఏమనుకుంటున్నావు, సేవ ప్రారంభించగానే అంతా అయిపోయిందా అని పాఠాలు ఏం చెప్పలేదు, కళ్ళెర చేయలేదు, హడావిడేం చేయలేదు, నువ్వు పనికిరావు పో అని అక్కడి నుంచి కిందకి నెట్టేసేయలేదు. అతనికి ఏం అవసరం ఉందో, అలిసిపోయాడు, మానసికంగా అలిసిపోయాడు, శారీరకంగా, ఈవెన్ అలిసిపోయాడు ఆత్మీయంగా. స్తోత్రం కలుగునుగాక. 10 మందిని బ్రతికించాల్సిన వాడు చచ్చిపోతాను అంటున్నాడు. ప్రభు కోసం బ్రతుకుతానన్నవాడు నేను చచ్చిపోతే బాగుంటుందని ప్రభు దగ్గర బ్రతుకులాడుతాను, తీసుకుపోయాను. సంథింగ్ ఈజ్ రాంగ్ స్పిరిచువల్లీ, సంథింగ్ ఈజ్ రాంగ్ మెంటల్లీ, సంథింగ్ ఈజ్ రాంగ్ ఈవెన్ ఫిజికల్లీ. స్తోత్రం కలుగునుగాక. కనుక వెంటనే వచ్చేసి పుస్తకం పట్టుకుని, లేకపోతే అది పట్టుకున్న, కొరడా పట్టుకున్న, అది పట్టుకున్న, ఊరుములతోటో మెరుపులతోటో గెట్ అవుట్ అంటానికి ఆయన రాలేదండి. అందుకే కృప అంటే యేసే కాదు, కృప అంటే నూతన నిబంధన ఒకటే కాదు, ఆది నుంచి యెహోవా కృప కలిగిన వాడే. స్తోత్రం కలుగునుగాక. ఆది నుంచి, అనాది నుంచి, ఫ్రమ్ ద బిగినింగ్, ఇన్ ద బిగినింగ్ దేవుడు కృప కలిగిన వాడే. ఆ దేవునితో దేవునుగా ఉన్నాడు యేసయ్య, కృపే. స్తోత్రం కలుగునుగాక. యెహోవా దయాళుడు, యెహోవా కోపిష్టి, ఆయన ఉగ్రత లేదు. యెహోవా దయాళుడు, ఆయన కృప అప్పుడప్పుడు కాదు, నిరంతరము ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ఆ కృపకే దేవుడు ఒక రూపం ఇచ్చి యేసులాగా పంపాడు మన దగ్గరికి. కృప కృప కృప. స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఆ దేవుడు అదే మారని దేవుడు, మంచి దేవుడు, మంచి స్వభావం కలిగింది. ఒక్కొక్కసారి తన చేతుల్లోకి వచ్చిన తర్వాత, ఒక్కసారి తన పనిలోకి వచ్చిన తర్వాత, ఒక్కసారి తన ప్రణాళికలకి ప్రభువా నీకోసమే అన్నట్టుగా వచ్చిన తర్వాత డస్సిపోనేవాడు, అలసిపోనేవాడు, సమస్యలు పోనేవాడు. ఏం చేశాడు? ఇతనికి ఆహారం అవసరం, నీళ్ళు కూడా అవసరం. లేపాడు, అదిగో అప్పం తిను, ఇగో నీళ్లు తాగు.
ఎప్పుడు కూడా ఫుల్ మీల్, ఫుల్ కోర్స్ పెడతాడు. అన్నం పెట్టి నీళ్ళు నువ్వు చూసుకోండు, నీళ్ళు తాగించి అన్నం నువ్వు చూసుకోండు. నోవే. ఫ్రమ్ ద బిగినింగ్ ఎవ్రీథింగ్ గాడ్ గివ్స్. ఆదిలో 5 రోజులు అంతా చేసి అంతా వాళ్ళకి ఇచ్చాడు. ఫుల్ మీల్, ఫుల్ కోర్స్ అంతా రెడీ చేస్తాడు. మనం దాన్ని సిస్టమేటిక్గా చిత్తమెరిగి స్వీకరించి స్తోత్రాలు చెప్పాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాయనా, నువ్వు అలసిపోయావు, ఆకలితో కూడా ఉన్నావు, నువ్వు చచ్చిపోవడానికి వీలు లేదని ఏం ప్రసంగాలు చేయలేదు, ముద్దు పెట్టుకోలేదు, ఒళ్ళో పడుకోబెట్టుకోలేదు. లే, అప్పం తిను, లే, నీళ్ళు తాగు అన్నాడు. వాక్యంలో ఉంది. వెంటనే చూశాడు, తిన్నాడు, బుడ్డి చూశాడు, తాగాడు, మళ్ళీ నిద్రపోయాడు అని ఉంది అక్కడ. మళ్ళా రెండోసారి లేపి నిద్రపోతా అనలేదు. అప్పం తిన్నాక కూడా నిద్రలోకి వచ్చిందిరా బాబు నీకు అనలేదు. ఎన్నిసార్లు నేను ఎత్తి మీద మొట్టాలి అనలేదు. ఎన్నిసార్లు నేను సంకలో పెట్టుకుని పైకి లేపాలి అనలేదు. రెండవసారి మరలా లేపి అదిగో అప్పం, అదిగో నిలబొడ్డి, తాగు, తిను అన్నాడు. ఎందుకంటే దూత అక్కడే అంటాడు. ఏమంటాడు? నీవు చేయవలసిన ప్రయాణము చాలా ఉంది, కొంచెం తింటే సరిపోదు, కొండలెక్కే ప్రయాణం, స్తోత్రం కలుగునుగాక, దేవుని సన్నిధికి చేరే ప్రయాణం చాలా ఉంది. కనుక ఒక్క రొట్టె తిని, ఒక ఆదివారం ప్రసంగం విని, ఒక యూట్యూబ్ ప్రసంగం విని, నెలలో ఒక దైవజన ప్రసంగం విని, ఓ ప్రైజ్ అలా నేను వినేసాను, నాకు తెలిసిపోయింది, నేను తినేసాను, ఓకే దట్స్ ఆల్ అని ఆ విశ్వాసి తెలివి తక్కువవాడు, తెలివి లేనివాడే, బుద్ధిహీనుడే. ఎందుకంటే రోజు ఎనర్జీ రావాలి, రోజు నేను పని చేసుకోవాలంటే రోజు ఎలా లోపలికి ఎనర్జీ ఇచ్చే ఆహారం. ఆత్మీయంగా కూడా నేను ప్రయాణం చేయాలంటే రోజు వాక్యం ద్వారా ఎనర్జీ రావాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ఆసక్తి కలిగిన వారికి ఈ వాక్యం అవసరం అని నేను చెప్పలేదు. వినాల్సిందే, తినాల్సిందే, ఖచ్చితంగా దేవుని రూపంలోకి మనం మలచబడాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గడిచిన వారం జ్ఞానం అనే మాటను అలా మనసులో పెట్టుకోండి. సంపద, రిచెస్, ధనము కలిగి ఉండుట, ఆదాయము సంపాదించుట, పొదుపు చేయుట, రుణములు, అనవసరమైన ఖర్చు, అవసరమైన ఖర్చు, అవసరముల కోసం ధనం వెచ్చించాలా, ఆడంబరాల కోసం ధనం వెచ్చించాలా? అవసరం కోసం ధనం వెచ్చించిన భక్తులు ఎలాగ ఉన్నారు, ఆడంబరం కోసం ధనం వెచ్చిస్తే అది దేవుడు ఎలా చూస్తాడు దాన్ని అనేవి కూడా లేఖనాలు చూస్తే మనం కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటాం. స్తోత్రం కలుగునుగాక. కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటాం. కరెక్ట్గా దేవుడిచ్చే విత్తనాన్ని శ్రేష్టమైన రీతిలో మనం ఖర్చు పెడతాం. ద్వితీయోపదేశకాండం చదువుకున్నాం, గడిచిన వారు మర్చిపోలేదు కదా. నీవు అప్పిచ్చువాడుగా ఉండవు, అనేకులకు నువ్వు అప్పిస్తావు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. ఇలాంటి మాటలు చదువుకుంటూ దేవుని ఆ ప్రాజెక్ట్, దేవుని ఆ విధానం, దేవుని ఆలోచన ఏ రీతిగా ఉంది. దేవుడు మారిపోయాడా? పాత నిబంధన దేవుడు మారిపోయాడా? యేసుప్రభు వచ్చాక అన్నీ వదిలేసే, అమ్మను వదిలేసే, నాన్న వదిలేసే, అక్కను వదిలేసే, చెల్లెని వదిలేసే, తమ్ముడిని వదిలేసే, భార్యను వదిలేసే, భర్తను వదిలేసే, ఇల్లు వదిలేసే, వాకులు వదిలేసే, బంగారు వదిలేసే, వెండి వదిలేసే, వాహనం వదిలేసే, చెప్పులు వదిలేసే, భోజనం కూడా వదిలేసే, సిలువెత్తేసుకున్న ఆయన కలరా అన్నాడు కదా యేసు. సో ఇక్కడ తండ్రి మాటలు చూస్తే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చాను, క్రీస్తులో సకల ఆశీర్వాదాలు దేవుడు మనకి దాచిపెట్టి ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎందుకంటే 108 కీర్తన 10 చదువుకుంటాం. చెప్పగలరా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిచే వారందరూ ధన్యులు, అతడు చేయనిదంతయు కష్టార్జితము వర్ధిల్లుతుంది, సఫలమవుతుంది. అంటే ఏంటి? భూ సంబంధం, ఆత్మ సంబంధం కాదు. అక్కడ అతడు చేసేదంతా కూడా సఫలమవుతుంది. అది లేదండి, అది కూడా ఆత్మ సంబంధమే అని గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు కింద ఉంటుంది ఇలాగున ఆశీర్వదించబడతాడు. ఎలాగున? పిల్లలు, భోజన బల్ల, భోజనాలు, భార్య, ద్రాక్షవల్లి, స్తోత్రం కలుగునుగాక. యెరూషలేములో నుంచి నువ్వు దీవించబడతావు. స్తోత్రం కలుగునుగాక. కనుక మనం స్పిరిచువల్గాను చూసుకుంటూ వెళ్ళాలి,
ఇటు భూ సంబంధంగా కూడా చూసుకుంటూ వెళ్ళాలి. కానీ మనం దేనికి ఎక్కువ టిక్ పెట్టాలి? స్పిరిచువల్ దాని మీద ఎక్కువ టిక్ పెట్టాలి. ఇది కూడా చూసుకోవాలి, కానీ దీనికి మాత్రం హైలైట్ చేయాలి మనం ఇప్పుడు కూడా. స్తోత్రం కలుగునుగాక. రెండు వద్దనట్లేదు ఆయన. మొదట నా నీతి, నా రాజ్యం, స్పిరిచువాలిటీని మెయింటైన్ చేయాలి. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఇవి వదిలేస్తేనే ఇది అనటలేదు. ఒకసారి ఏమో అవగాహన చేసుకునే విధానాన్ని బట్టి, దేవుని పిలుపుని బట్టి, నాకున్న సమర్పణ బట్టి నిర్ణయాలు ఉంటే ఉండొచ్చు. కానీ ధనం ఉంటే ఇక దేవుడు నాకు దొరకనట్టే అన్నట్టు అనుకోకూడదు. నాకు దేవుడు రాజు. నా ఆలోచనలకు ఆయన దేవుడు, నా తలంపులకు ఆయన దేవుడు, నా నిర్ణయాలకు ఆయన దేవుడు, నా నడకకు ఆయన దేవుడు, నా పడకకు ఆయన దేవుడు, నా భోజనానికి ఆయన దేవుడు. స్తోత్రం కలుగునుగాక. భోజనానికి ఆయన దేవుడు అంటే ఆయన ఆజ్ఞ, ఆయన ఆదేశం. ఏది తినమంటే తింటా, ఈ పనికి మళ్ళీ తినొద్దంటే మానేస్తా. స్తోత్రం కలుగునుగాక. అదనమాట నాకు ఆహారం. నా ఆహారానికి దేవుడు అధిపతి, నా వస్త్రాలకు దేవుడు అధిపతి, నా వెండి బంగారు నగలకు ఆయన అధిపతి. ఆయన అక్కడ ఉంచు అంటే ఉంచేస్తా, అవి ధరించు అంటే ధరిస్తానేమో. హీ హ్యాస్ టు గివ్ మీ ద ఆర్డర్. దేవునికి స్తోత్రం. నా సంపదకు ఆయన యజమాని, నా పాడికి ఆయన యజమాని, నా పంటకు ఆయన యజమాని, నా ఆరోగ్యానికి ఆయన యజమాని. స్తోత్రం కలుగునుగాక. నా సమస్తానికి ఆయన యజమాని. ఏకీవించిన వారి చేతులు ఎత్తి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగున లేఖనాలు ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని మనం గమనిస్తూ ముందుకెళ్ళాలి. అబ్రాహాము దేవుడు ఆస్వాదించాడు. నిజానికి ధనం కలిగి ఉండుట పాపం కాదు. అసలు ధనం అని పేరు ఎత్తటమే పాపం కాదు. నో 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 అంత దూరం పోకండి, అంత దూరం పోకండి. ధనం ఇచ్చేవాడు దేవుడు. నేను నిన్ను ధనవంతునిగా చేస్తానన్నవాడు దేవుడు. నేను 10 మంది విధవరాళ్ళను పోషించాలంటే నేనే అడుక్కుంటుంటే ఇంక విధవరాలు నేను పోషిస్తా. ఆలోచన చెయ్యండి. ఏం కలిగి ఉండొద్దు అన్నాడు, ఏమి వద్దు అని తిరిగాను అనుకోండి, ఎవడో అనాథగా అనిపిస్తాడు. మంచి పొరుగువాడని ఉంది కదా, గుడ్ సమరిటన్. దొంగలు కొట్టేస్తారు, పడిపోయాడు. యాజకుడేమో వచ్చి అయ్యయ్యో పాపం ఎవరి బిడ్డో కాదని పెదాలు చప్పరించిపోయాడు. యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, ఎలా పోయాడు చూశారు. కానీ భక్తిని మనసులో పెట్టుకుని నేను మందిరానికి వెళ్ళి అవి చేయాలి కదా, ఈ పని నాకెందుకు. మరొకడు వచ్చి అయ్యయ్యో నాకు ఈ పని కాదు కదా, పడిన వాడిని అపవిత్రత అయిపోతాను, నేను బట్టలదేదో అయిపోతాయి అంటూ ఈయన ఎలా పోయాడు. ఇది ఎవరి పనో అన్నట్టు పోయారు. కానీ ఒక వ్యక్తి మంచి సమరయుడు వచ్చాడు, తన గుర్రాన్ని గాడిదలు దిగాడు, చూశాడు. రే దగ్గర పరిగెత్తుకొచ్చేసాడు. ఇక వివరించి చెప్పలేను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తన దగ్గర ఉన్నటువంటి ఆ తేనెతో, ఆ వైన్తో కడిగేశాడు. తన దగ్గర ఉన్న వస్త్రాలతో కట్టేశాడు. సొమ్మసిల్లిపోయి ఉన్నాడు కనుక, స్రోదప్పిపోయినాడు కనుక తానే చేతులతో పైకి ఎత్తాడు. ఆ గాడిద మీద కూర్చోబెట్టాడు. తాను నడిచాడు, గాడిద మీద కూర్చోబెట్టాడంటే తన వాహనం అతనికి ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. దగ్గరున్న పట్టణానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక కేర్ సెంటర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక యజమాని ఉన్నాడు. వెంటనే ఇతను కోలుకుంటున్నాడు, ఇప్పుడే కోలుకుంటున్నాడు, భోజనం పెట్టు, నీళ్ళు ఇవ్వు, వైద్యం చేయించు, ఏం కావాలంటే చేయించు అంటూ కొంత డబ్బు ఇచ్చి వెళ్ళాడు. ఇది సరిపోతుంది. ఒకవేళ ఇంకా నువ్వు ఖర్చు చేయాల్సి వస్తే అతన్ని ఏమీ అడక్కు. అయిపోయింది డిపాజిట్, గెట్ అవుట్ అనకు. నేను వస్తాను, నీకు అంతా కూడా వడ్డీతో ఇచ్చేస్తాను అన్నట్టు హామీ ఇచ్చి వెళ్ళాడు. ఇందులో ఎవరు నిజమైన పొరుగువాడని యేసుప్రభువు అడిగితే చెప్తారు కదా అక్కడ, ఇతడే. స్తోత్రం కలుగునుగాక. సో ఒకవేళ ₹1 జేబులో ఉంటే ధనం ఉన్నట్టే కదా, నరకాని పోతా. ఒక జత బట్టలకు ఇంకో జత బట్టలు ఎవరైనా ఇస్తే అమ్మో నరకాని పోతా అంటే ఊరికే ఆలోచన చెప్తున్నానులేండి, అదేదో బోధ అనుకోకండి. కొంతమంది అవగాహన అంత తీవ్రంగా ఉంటుంది. కొంతమంది భక్తిని అలాగా రాంగ్ రూట్లో తీసుకెళ్తాడు అపవాది. దేవుని యొక్క ఆలోచన, అభిప్రాయాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునేలా చేస్తాడు. అది రాడికల్ భక్తి అని కొంతమంది అనుకుంటారు. నిజం, కూడా మింగకుండా నేను పోసం చేస్తా అనేవారిని నేను చూసా, విన్నా. ఒక జత చిరగాలి, అప్పుడు 2వ జత కోసం నేను ఆలోచన చేస్తా. దేవుడు అలా నాతో మాట్లాడాడు, ఒక్క జత ఉంటే నువ్వు పరలోకం వస్తావని. అలా దర్శనాలు చెప్పేస్తారు కొంతమంది. దేవుడు నాతో మాట్లాడాడంటారు కొంతమంది. మనం సరెండర్ అయిపోతాం. అబ్బో ఇంతో మాట్లాడితే మరి నాతో ఇది మా దేవుని మాట కదా అని ఏం చేయాలో తెలియదు. ఈ విధవరాళ్ళని ఎలా పోషిస్తాను,
ఈ అనాథులకు ఎలా పైకి తీసుకెళ్తాను, మంచి సమరుడిగా పడి నుండి ఎలా లేవనెత్తి హాస్పిటల్ జాయిన్ చేస్తాను, డబ్బులు లేకపోతే. స్తోత్రం కలుగునుగాక. సో డబ్బు పాపం కాదు, డబ్బు కలిగి ఉండటం పాపం కాదు. అది ఏ రీతిగా ఎవరి ద్వారా మన చేతుల్లోకి రావాలి, అది మనకు ముఖ్యం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో కనుకనే ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా, మీరు చదివేసి ఉంటారు, నేను చెప్పబోయి వచ్చినారు. ఇప్పటికే కొన్ని ప్రిన్సిపల్స్ మీరు ఫాలో అవుతూ ఉంటారు, పెద్దల నుంచి వచ్చిన జ్ఞానాన్ని బట్టి, లేదా మీకు ఎదురైన పరిస్థితులను బట్టి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు కదా, అవి కూడా ఇందులో ఉంటాయి. కనుక ఇవన్నీ నేను ఇప్పటికీ ఆచరిస్తున్నాను అని అనుకుని దులిపేసుకోకుండా, అవి తప్పిపోకుండా గట్టిగా పట్టుకుంటూ, ఇంకా ఆచరించవలసినవి తీశారనుకోండి దేవుడు, అవి గట్టిగా పట్టుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. 6 సబ్జెక్టుల్లోనూ కూడా నేను పాస్ అవ్వాలి, కనీసం పాస్ మార్కులతో అయినా పాస్ అవ్వాలి. 5 సబ్జెక్టులు 100కి 100 వచ్చి, 6వ సబ్జెక్టులో 100కి 1, 5, 25, 20 వచ్చినాయి. పాస్ అవుతానా? లోకరీతిగా ప్రభుత్వం ఏమంటే చెప్పండి, మళ్ళీ చదవరా బాబు అంటుంది. ఏది? అదొకటే చదివితే అదొక రకమైన డిగ్రీ. కానీ మళ్ళీ అన్నీ చదివి రాస్తే అప్పుడు మళ్ళీ నువ్వు పెర్ఫెక్ట్ అవుతావు. మళ్ళీ చదవాలా, 100 వచ్చింది మళ్ళీ చదవాలా, చదవంతే. స్తోత్రం కలుగునుగాక. సో మనం కూడా భక్తి దాదాపు దేవుని హృదయ ఆలోచనలు ఎరిగి సాధ్యమైనంత వరకు అన్ని రంగాల్లోనూ ఎదుగుటకు ఇష్టపడాలి. ఎదుగుటకు మనకు శక్తికి మించిన పని అయితే చెప్పాను కదా, ఆయనే అప్పం పెడతాడు, ఆయన నీళ్ళిస్తాడు, ఎక్కలేని కొండలు ఎక్కిస్తాడు. కనుక భయమేమీ లేదు, మనం పాస్ అయిపోతాం. ఎందుకంటే లేఖనంలో పౌలు అంటాడు కదా, ఆ పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధత కలిగి ఉండండి అని పిలిచిన దేవుడు మనలో రాబోతున్నాడు కనుక, ఆ పరిశుద్ధుడైన దేవుడి పరిశుద్ధాత్మగా మీలో ఉండి తన రాకడ కొరకు మిమ్మలను పరిపూర్ణంగా పరిశుద్ధపరుచుకుని సిద్ధపరుస్తాడని కూడా లేఖనంలో ఉంది. కనుక మనం చేసే పని మనం చేస్తూ ఆయనను మనం ఆయన పని చేయనివ్వాలి మన జీవితాల్లో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో మరొక లేఖనాన్ని మీ ముందు చదివి వినిపిస్తాను. ఇది కూడా సబ్జెక్టుకి సంబంధించిందే. నిన్న అంటే గడిచిన ఆదివారం ప్రారంభంలో 2 లేదా 3 మాటలు చెప్పారు. 3 మాటలు అంటే సీరియల్లో. ఒకటి, సమస్తము దేవునిది. గుర్తుందా? ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్స్. నేను సంపాదించుకుని ఉండొచ్చు, నాకు పెద్దలు నాకు ఇచ్చింది, నా తాత ఇచ్చింది ఉండొచ్చు, నేను కష్టపడి నాదే కదా, గవర్నమెంట్ కూడా నీది కాదని అనలేదు. కానీ విశ్వాసులుగా మనకు ఈ మూలపాఠం దగ్గరికి వెళ్ళిపోవాలి, మూలరా దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇదంతా దేవుందే, నాకు ఇచ్చాడు, నాకు సామర్థ్యం ఇవ్వగా నేను ఆయన దగ్గర నుంచి ఇవ్వగా సంపాదించుకున్నాను. ఎందుకంటే వాక్యం ఉంది కదా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. లేఖనాల్లో కూడా పాత నిబంధనలో ఉంది, మీరు కష్టపడ్డాము, ఇంత అయ్యాము, జ్ఞానం ఉపయోగించాము, ఇంత డెవలప్ చేసుకున్నాము, ఇంత మేము సంపాదించుకున్నాము అనకండి పిల్లలారా అంటాడు యెహోవా ఆత్మచేత నింపబడిన మోషే. జాగ్రత్త. పాలుతేలు ప్రవహించే దేశంలోకి మీరు వెళ్ళిన తర్వాత మీ రాబడి, మీ ఆదాయము మీ లెక్కకు మించి వచ్చి పడిపోతుండగా, ఎటు చూసినా ఆదాయం వచ్చేస్తుండగా, ఎటు చూసినా పాలుతేలు ప్రవాహంలో వచ్చేస్తుండగా, మా జ్ఞానం, మా కెపాసిటీ, మా బలం మేం సంపాదించుకున్నామని వెర్రవీగకండి. దేవుడు మీకు సంపాదించుకునే సామర్థ్యం ఇచ్చాడు కనుక మీరు సంపాదించుకోగలిగారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో మాటలు, భక్తి, దోపదీప నైవేద్యాలు కొట్టేశాడు. ఆ మాటలు కూడా కొట్టేయకూడదు. మన జీవితకాలం అంతా కూడా ఈ ప్రిన్సిపల్స్ మీద మనం ఆధారపడాలి. ఈవెన్ మనీ విషయంలో కూడా అదే ప్రిన్సిపల్. దేవుని ధనం ఇది, దేవుడు నాకు నా అవసరం నిమిత్తం, నాకు సంతోషంగా ఉండే నిమిత్తం ఇచ్చాడు. సో ఇది నాది అంటూ నా ఇష్టానుసారంగా ఖర్చు పెడితే తండ్రి ఇచ్చాడు కనుక నా ఇష్టానుసారం ఖర్చు పెడితే దేవుడు మళ్ళీ ట్యాప్ కొంచెం టైట్ చేస్తాడు. ఎందుకంటే ఇలా కుదరదు అబ్బాయి చెప్పటానికి అన్నట్టుగా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో జ్ఞానం కలిగి, ఏ జ్ఞానం కలిగి? లోక జ్ఞానం కొంతవరకు మనం డెవలప్ చేస్తాయి. కానీ దేవుని జ్ఞానం కలిగి ఉంటే డెవలప్ చేయటం కాదు, అది పడిపోకుండా కాపాడుతుంది. లోక జ్ఞానం డెవలప్ చేస్తుంది కానీ ఎప్పుడు పడిపోతామో తెలియదు. షేర్ మార్కెట్ లాగా ఇలా తీసుకెళ్ళిపోద్ది లోకం షార్ట్కట్లో పైకి. ఒక్కసారి కొప్పుకొలిపోతాం, ఏం చేయాలో తెలియదు. కానీ దేవుని జ్ఞానం పైకి తీసుకెళ్ళటం కాదు, అక్కడ స్థిరముగా నిన్ను నిలబెట్టి ఉంచుతుంది.
నిన్ను పడిపోనివ్వదు. ఏ జ్ఞానం కావాలి? స్థిరముగా నీ నుంచే జ్ఞానం కావాలా? స్థిరముగా నీ నుంచే ఆదాయం కావాలా? ఎవరు పడగొట్టినా పడిపోయిన స్థిరత్వం నీకు కావాలా? లేదా లోకానుసారంగా వెళ్తాను, రేపట్లో నేను లక్షాధికారిని అవ్వాలి, ఎల్లుండి కోటీశ్వరుని అవ్వాలి, అవతల ఎల్లుండికి నేను రాజాని అవ్వాలి, ఆ తర్వాత ఎల్లుండికి నేను ఏదో అవ్వాలనుకుంటే ఒక లోకం దగ్గర ఏమైనా సూత్రాలు ఉన్నాయేమో, షార్ట్ కట్లు. కానీ చచ్చిపోతావు నువ్వు. వాక్యం చెప్పింది ఇప్పుడే. నువ్వు జ్ఞానాన్ని పక్కకు పెట్టి జ్ఞానం అనుకుంటూ వెర్రితన వెనకాల పరిగెడితే నీకు మరణము అన్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చివరి మాట చూసారా? మర్చిపోలేదు కదా. 34, 35, 36. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని. దేనికోసం కాచుకోవాలి? దేనికోసం కనిపెట్టుకోవాలి? ఆయన మాట కోసం, ఆయన నిర్ణయం కోసం, ఆయన సలహా కోసం, ఆయన సంప్రదింపు కోసం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత చక్కగా రాస్తారు చూడండి. అనుదినము, ఏ రోజు ఆహారం ఆ రోజు, ప్రతి దినము కూడా మానవుడు దేవుని నోట నుండి వచ్చే మాట చొప్పున బ్రతకాలి. మాట కోసం ఎదురు చూడాలి, కాచుకోవాలి, కనిపెట్టాలి. యేసయ్యది అదే మాట, జ్ఞానమది అదే మాట, యెహోవాది అదే మాట. ప్రతిరోజు మన్నా ఏరుకోవలసిందే. 10 రోజులకు ఒకసారి ఏరుకుంటే కుదరదు. స్తోత్రం కలుగునుగాక. ఏ రోజుకు ఆ రోజు బయటికి రావాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని నా ద్వారబంధముల యుద్ధ కాచుకొని. కొంతమందికి ఓపిక ఉండాలి, కొంతమందికి సహనం ఉండాలి. కనిపెట్టుకొని కాచుకొని మెయిన్ థింగ్ అదే. అర్థమైందా? ఇలాగా ఏ టైంలో వేస్తే ఇలా వచ్చినట్టు కాదు, అలా బట్టన్ నొక్కితే ఇలాగా బరువు ఎంత వచ్చిన మిషన్లా కాదు. ఇదే వచ్చింది విశ్వాసులమైన మన దగ్గర వచ్చిన తొందరపాటు ఏంటంటే, దేవుడు బట్టల దేవుడు అనుకుంటాం. ఏమండి? బట్టల దేవుడు. ఇలా బట్టన్ నొక్కితే ఇది ఇస్తాడమ్మా, అలా బట్టన్ నొక్కితే ఇది ఇస్తాడమ్మా. ఒకవేళ బట్టన్ నొక్కడం నాకు చేత కాకపోతే ప్రార్థన, నాకు చేత కాకపోతే ఆయన చేత బట్టన్ నొక్కించుకుంటాను, ఆయన చేత ప్రార్థన చేయించుకుంటాను. అలాగిస్తాడమ్మా, ఇలాగిస్తాడమ్మా. లేఖనాలన్నీ తీసుకుపోతుంటే పిల్లవాడు ఏలకుండానే రోజుల వయసులో, వారాల వయసులో, నెలల వయసులో పిల్లవాడు మస్తుగా నిద్రపోతుంటే ఏడవకపోయినా తల్లి లేపి పాలు పట్టిస్తుంది. నిద్రలో కూడా పాలు తాగేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత ఆకలిసినప్పుడు ఏడుస్తుంటాడు, పరుగు పళ్ళన్నీ వదిలేసి పరిగెడుతుంది. స్తోత్రం, స్తోత్రం. అలాగున విశ్వాసులుగా మనం పసిపిల్లల వయసులో ఆ తొలి రక్షణ అనుభవంలో ఎదుగుతున్న ఆ మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం అనుకోండి. కాసేపు ఆ దినాల్లో బటన్ దేవుళ్ళలాగే మనకు అనిపించవచ్చు. ఇలా బటన్ నొక్కితే ఇచ్చాడమ్మా, అలా బటన్ నొక్కితే ఇచ్చాడమ్మా, ఇలా బటన్ నొక్కితే వచ్చాడమ్మా, అలా బటన్ నొక్కితే కనపడ్డాడమ్మా, ఇలా బటన్ నొక్కితే నన్ను ఎత్తుకున్నాడమ్మా, అలా బటన్ నొక్కితే కుమ్మరించేసాడమ్మా ఉండొచ్చు. కానీ దేవుని ట్రైనింగు ఎల్లకాలము చంకలో పెట్టుకోడు. అరణ్యములో నడిపిస్తాడు, ఎడారిలో నడిపిస్తాడు, నదీ తీరాల్లో నడిపిస్తాడు, మరణపు లోయల గుండా నడిపిస్తాడు. మర్చిపోవద్దు, కూడా ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూడా ఉంటాడు, కూడా ఉంటాడు, కూడా ఉంటాడు. ఓ ప్రైజ్ ది లార్డ్. వన్స్ వి అండర్స్టాండ్ గాడ్స్ లవ్, గ్రేస్ అండ్ హిస్ ఎబిలిటీ ఆఫ్ కంఫర్ట్, ఆయన ఇచ్చే ఆదరణ, ఆ ప్రేమ, ఆ దయ, ఆ జాలి, ఆ కనికరం, ఆ కన్సర్న్, ఆ సంరక్షణ, ఆ సాకే విధానం, నేర్పే విధానం అంతా దేవుని పిల్లలు అర్థం చేసుకుంటే అసలు దేనికి కూడా వాళ్ళు చింతపడరు. హీ ఈజ్ ఇన్ కంట్రోల్. అంతా ఆయన స్వాధీనంలో ఉంది, ఆయన చూసుకుంటారు. స్తోత్రం కలుగునుగాక. లోకరీతిగా కాస్త తడబడినా, కాస్త కలవరపడినా, అయ్యో ఇలా జరిగింది ఏంటని అనుకుని ఇప్పుడు ఏం చేయాలి అనేలాగున మనం ఆకాశం వంక చూసినా, ఇదిగో జ్ఞానం అంటుంది. ఆ జ్ఞానం నాకు నేర్పిస్తుంది వాక్యం. కొంచెం ఓపిక పట్టమ్మా, స్తోత్రం కలుగునుగాక. కొంచెం నిదానమమ్మా, తొందరపడతావేంటి? నీ దేవుడు నీ ప్రాణం పోనివ్వడు. స్తోత్రం కలుగునుగాక. సమయమునకొచ్చి సహాయం చేసే మహాజ్ఞాని పరిశుద్ధుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనకు అనిపించవచ్చు, ఐగుప్తులో ఎన్ని అద్భుతాలు చేశాడు. కొంతమంది 8 అంటారు, కొంతమంది 9 అంటారు. ఎర్ర సముద్రం తెరవటంతో అది కూడా కలుపుతారు. వచ్చాక కూడా చాలా అద్భుతాలు చేశాడు. ఎనివే, ఆ సంఖ్యతో ఈరోజు మనం లెక్కల శాస్త్రంలోకి వెళ్ళొద్దు. కానీ నీరు ఎర్రబడటం దగ్గర నుంచి మొదలైంది అద్భుతాలు. అవును కదండి?
నీరు, నదుల నీరు, గోనల్లో నీరు, మంచినీళ్ళు పెట్టుకునే పాత్రలో నీరు, చెరువుల్లో నీరు, సెలయేరులో నీరు, అన్ని నీళ్లు రక్తమైపోయి, ఎరుపు రంగు కాదు రక్తమైపోయాయి. అంటే నీళ్లు పట్టుకుంటే రక్తం తాగుతున్నట్టే ఉంటుందన్నమాట. అక్కడ మొదలైంది ఐగుప్తులో అద్భుతాలు. 1, 2, 3, 4 వివరాలు మీరు అక్కడికి వెళ్ళి చూడండి. నిర్గమకాండంలోకి వెళ్ళి అద్భుతాలన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు ఇడిగితే జరగలేదు, దేవుడు చూపించి మరి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. స్తోత్రం కలుగును గాక. మనలో మన మాటగా ఈ మాట చెప్తాను. నీకు కూడా అలాంటి ఆలోచన రావచ్చు, వాళ్ళకు కూడా ఆలోచన వచ్చి ఉండొచ్చు. మనకు కూడా ఫ్యూచర్లో యేసు నమ్ముకుంటే ఒక ఆవేళ అలా బటన్ దేవుడు అన్నట్టుగా, బటన్ నొక్కకుండానే అలా జరిగింది, బటన్ నొక్కకుండానే ఇలా చేశాడు దేవుడు, బటన్ నొక్కకుండానే అంటే అడగకుండానే అన్నీ అలా పెట్టేశాడు ఐగుప్తులో నన్ను, ఇంకేముంది అని అనుకోవటం లేదు. దేవుడు అంటున్నాడు, బట్టన్ల దేవుడు అనుకుంటున్నారు నన్ను, మీరు నడిపిస్తా నడవాలి. అరణ్యములో ఎన్ని సొనగొళ్ళు, ఎన్ని గొనుగొళ్ళు, ఎన్ని తిరుగుబాట్లు. ఇది ఒక దేవుడేనా? ఇది ఒక ప్రయాణమేనా? ఒక ఊడ లేదు, ఒక రుచి లేదు, ఒక ఉప్పు లేదు, ఒక కారం లేదు. ఎక్కడ పోతున్నాం, ఏం చేద్దామని తీసుకొచ్చారు, నువ్వు నీ దేవుడు అంటానికి కూడా సాహసం చేశారు వీళ్ళు. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళ తాత్పర్యం శారీరక బలహీనత అనుకోండి, అది ఎవరైనా అలాగే ఉంటారు. వాళ్ళు అని మనమే అనుకోకర్లేదు, మనం కూడా వాళ్ళ మనసులతోటే ఉన్నాం. అందుకే పౌలు అంటాడు, వాళ్ళకులాగా మీరు తిరుగుబాటు చేయొద్దని హెచ్చరిస్తాడు ఎవరిని? ఈ సంఘాన్ని. స్తోత్రం కలుగునుగాక. వాడు అలా తిరుగుబాటు చేసి అరణ్యంలో రాలిపోయారు. మిమ్మల్ని రాలిపోవటానికి దేవుడి చేతితో పట్టుకోలేదు, కానీ తిరుగుబాటు మాత్రం చెయ్యొద్దు, పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టొద్దు అని అపొస్తలుడైన పౌలు అంటాడు. సో ఒక మాట ఉదాహరణ చెప్తున్నాను అన్నాను కదా, అడగకుండా ఎన్ని అద్భుతాలు చేశాడు. సో మనలో మన మాటకు అంటున్నాను, వాళ్ళు వచ్చేసారు, ఐగుప్తు పట్టణం దాటేశారు, పొలిమేరలు దాటేశారు, నడిచేస్తున్నారు, కలలు అంటున్నారు, పాలంట, తేనంట, సమృద్ధంట, నదులంట, ఇన్ని అద్భుతాలు చేసుకుంటే దేవుడు వస్తే ఇంకేముంది, హాయ్ హాయ్ అనుకుంటూ వచ్చేస్తున్నారు. నిజానికి ఆ ఎర్ర సముద్రం ఒడ్డ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకెట్టాలో తెలియదు. మనలో మన మాటగా ఇంత చేసిన దేవుడు వాళ్ళు సరిహద్దుల్లో ఐగుప్తు పట్టణపు ఆ మెయిన్ డోర్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఇక్కడ ఎర్ర సముద్రం ఏం చేయాలి దేవుడు? అర్థమవుతుందని చెప్పింది. అక్కడ వాళ్ళు వస్తున్నారు కనుక, నా పిల్లలు వస్తున్నారు కనుక మార్గం సరళం చేసే వాక్యం ఉంది కదా, మరి అది ఆలోచన చేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఆ ఫరో చక్రవర్తి ఆ చెంప ఈ చెంప, ఆ చెంప ఈ చెంప వాయించి బాబోయ్ పట్టుకెళ్ళిపోయింది, మా వెండి బంగారం నగలు మళ్ళీ మా ముఖం చూడొద్దని అందరూ వీళ్ళ మీద ఆ ధనం విసిరేశారట, ఆ డబ్బులు విసిరేశారట. దేవుడే చెప్పాడు, అవన్నీ డబ్బులు విసిరేస్తారు మీ మీదకి, తెచ్చేసుకోండి. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. సో ఆ ఆలోచన ప్రకారం నీ అభిప్రాయం, నా అభిప్రాయం, దేవుని చేత నడిపించబడే ప్రజల అభిప్రాయం సామాన్యంగా ఎవరైనా అనుకుంటారు. ఇలాగున అసలు అక్కడ ప్రయాణం అయ్యి అవన్నీ ఏరుకు తెచ్చుకుని మూట కట్టుకుని ఇంకా పొలిమేర ఆ మెయిన్ డోర్ ఇంకా దాటక ముందే దేవుడు ఏం చేయాలి? ఎర్ర సముద్రం దాటాలి కదా, మరి అవతలకు వెళ్ళాలంటే, ఐగుప్తు దాటాలంటే ఎర్ర సముద్రం దాటాలి. కనుక దేవుడు వీడు సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికే సముద్రమా అని చెప్పేసి దీనిలాగా చేసేసి దారి రెడీ చేసేసి పదండ్రా అబ్బాయి అనాలి కదా. ముందెర్ర సముద్రం, వెనకాల సైన్యాలు. అందుకే నేను అంటాను, బట్టన్ల దేవుడిగా రక్షణ పొందిన దినాల్లో వెంటనే సమాధానాలు వచ్చి ఉండొచ్చు, తప్పు కాదు. కానీ తర్వాత నడిపింపులో కొంచెం మార్పు వస్తుంది. ఎందుకంటే ఈ బట్టన్ల దేవుడు అనుకుంటూ నువ్వు భుజం మీద అనుకోవటం నేర్చుకుంటే, ఆ బట్టను నొక్కినట్టుగా ఎర్ర సముద్రం తెరవకపోతే ఏం దేవుడు అంటూ బైబిల్ చదవటం మానేస్తావేమో, చర్చికి రావటం మానేస్తావేమో, అలా ప్రార్థనే మానేస్తావేమో. సుఖాలకు వచ్చిన వ్యక్తివైతే మానేస్తావు. సుఖం కోసం కాదు, శాశ్వతమైన దేవునితో సహవాసం కోసం వచ్చిన వాడివైతే బట్టల దేవుడి వైపు చూడవు, ఆయన భుజాల మీద ఆనుకోవటం నేర్చుకుంటావు. స్తోత్రం కలుగునుగాక. బట్టల నొక్క కోసం నేను చూడను, రిమోట్ కంట్రోల్ దేవుడు కాదు నా దేవుడు. నో 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 ఆయన నేర్పిస్తాడు. అందుకే ఇక్కడ జ్ఞానం అంటుంది నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధం యొద్ద కాచుకొని ఉండాలి. దేనికోసం? నా ఉపదేశం కోసం. స్తోత్రం కలుగునుగాక. అదే రిచెస్ కావాలంటే జ్ఞానం కావాలి, జ్ఞానం అడగాలి. అంటే కౌన్సిలింగ్, సలహా, దేవుడి సలహా తీసుకోవాలి, వాక్యం సలహా తీసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ద వే ఐఎమ్ గోయింగ్, ద వే ఐఎమ్ ఎర్నింగ్, ద వే ఐఎమ్ సీకింగ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ అన్నట్టుగా మనం ఆ లైన్లో వెళ్ళామనుకోండి, దేవుడు కరెక్ట్ అనేది ఖచ్చితంగా కరెక్టే. ఒకవేళ మనకి ఇలాగ అన్నాడేంటి దేవుడు, ఎలాగొస్తుంది డబ్బు అని అనుకోవచ్చు.
అనుకునేలాగును కూడా పరిస్థితుల్లో పోగవచ్చు. అయినా మనం గుడ్డిగా నమ్మాలి. దిస్ ఈజ్ ద వే ఆఫ్ ద లార్డ్. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఐగుప్తులో ఆ అద్భుతాలు చేసిన విధానం చూస్తే దేవుడు అద్భుతాలు అంటూ ఆ ఎర్ర సముద్రం వచ్చేటప్పటికీ వాళ్ళ పాలసీ మారిపోలేదు. వాళ్ళ అవగాహన ఏంటి? అద్భుతాల మీదే నడవాలి, అద్భుతాల మీదే వెళ్ళాలి, అద్భుతాల ముందే వెళ్ళాలి. ఇలాగే దేవుని నడిపింపు కాదు. ఎర్ర సముద్రం రావటం ఏంటి? దేవుని నడిపింపు కాదు. వెనకాల ఐగుప్తు సేనలు రావటం ఏంటి? దేవుని నడిపింపు కాదు. పరిస్థితులు మారిపోతే దేవుని నడిపింపు కాదని అనుకోకూడదు. పరిస్థితులు మారిపోతే మార్గం మూసుకుపోయినట్టుగా ఉంటే సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. స్తోత్రం కలుగునుగాక. ప్రభు యొక్క లేఖనం చెప్తుంది, అది కూడా దేవుని నడిపింపే. స్తోత్రం కలుగునుగాక. ప్రభు తన మీద ఆనుకునే వారికి రాబో దినాల్లో మరిన్ని ఉపద్రవాలు వస్తాయో ఆకస్మికంగా. ఈ ఎర్ర సముద్రం తెరిపించి అద్భుతం చూపించి ఈ మహాద్భుతం చేసిన దేవునికి ఆ తర్వాత వాళ్ళు ఎదుర్కొనే ఆ మహా ఉపద్రవం ఉంది చూసారా, అది లెక్క చేయకుండా దాటికెళ్ళిపోతారు. స్తోత్రం కలుగునుగాక. వాట్ ఎవర్ గాడ్ విల్ డూ బిఫోర్ హ్యాండ్ దో వీ మేక్ ఇట్ సో డిఫికల్ట్. అది మనకు డిఫికల్ట్గా ఉన్న అంగీకారం కాకపోయినా ఇది దేవుని పని కాదు, ఇది దేవుని నడిపింపు కాదు, సుఖాల మీద నడిపిస్తాడు. బటన్ అనుకుంటే మనం రాంగ్ రూట్లోకి వెళ్ళినట్టే. అన్నీ చెప్పిన తర్వాత దేవుడు అంటాడు, మోషే నా దగ్గరకు వచ్చి ఏంటి అలా గరుస్తావు, కరచాపు, సముద్రాన్ని దారిమని చెప్పు అంటాడు. ప్రజలను కూడా కంగారు పడొద్దాను, చూడమను, కళ్ళు తెరుచుకొని చూడమను, యెహోవా చేసే అద్భుతం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ విధంగా మనం ఆలోచన చేస్తే ఆ దేవుని నడిపింపు కనిపెట్టడం, విశ్వాసకి 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు నమ్ముకుని ఉంచుకుందాం. ఆ సర్టిఫికెట్లు ఉంచుకుందాం, ఆ అనుభవాలు ఉంచుకుందాం, పుస్తకాల్లో రాసుకుందాం, యూట్యూబ్లో మాట్లాడుకుందాం. నాకు ఆయన బాప్తిసం ఇచ్చారు, నేను ఆ సంఘ విశ్వాసిని, నేను అక్కడ ఇక్కడ, ఓకే పోగేసుకుని అలా బీరువాలో పెట్టుకుంటా, వచ్చుళ్ళకి అందరికీ చూపించుకుంటా. కానీ ఈ కనిపెట్టే ట్రైనింగ్ దేవుడు ఇస్తాడు. ఈ కాచుకుండే ట్రైనింగ్ పరిశుద్ధాత్మ ఇస్తాడు. ఆయన ఉపదేశం కొరకు వచ్చే వరకు వేచి ఉండే ఆ ఆలోచన దేవుడిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అరణ్యంలో నడిపింపు అదే, కనిపెట్టుట. ఏ రోజుకు ఆ రోజే ఏరుకోవాలి. కొంతమంది బద్ధకస్తులు ఉంటారు, నాకేం ఖాళీ ఉండదు అనుకుంటున్నావా, 30 రోజులు ఒకసారి ఇచ్చేయి అనేవాళ్ళు ఉంటారు. విశ్వాసం సంవత్సరానికి ఒకసారి ఇచ్చేయి అనేవాళ్ళు ఉంటారు. విశ్వాసం ఆ సంవత్సరం దాకా ఆవిడ చూస్తాడు, నేను బ్రతుకు కాలం అంతా సుఖంగా ఉండునట్లుగా కుర్చేసుకున్న ప్రాణమా తినుము తాగుము సుఖించమన్నట్టుగా ప్రభు ఒక్కసారి ఇచ్చేయకూడదు. అస్తమాను తలుపు కొట్టించుకుంటావు, అయ్యా అని పిలిపించుకుంటావు, కావాలని అనిపించుకుంటావు. ఏంటయ్యా బాబు నువ్వు తండ్రి అయితే అనే ఇంత సూపర్ సీనియర్ సుఖాశక్తులైన వారు విశ్వాసులు ఉంటారు. కానీ యేసు సుఖాల వెనకాల పరిగెట్టలేదు. గొప్ప మహిమలను చేరే నిమిత్తము సుఖములు ఎదురుగా వస్తున్నాను, అది సుఖముగానే భావించలేదు. తలదాచుకోవటానికి చోటు లేదు. నక్కలకు బొరేలున్నాయి, పక్షులకు గూళ్ళున్నాయి. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ పశువుల పాకలు పుట్టినప్పుడు చోటు, పోయేటప్పుడు శిలువ మీద చోటు. ఇంకెక్కడుంది వేసేకి చోటు? మా షత్తరియా రీబరి కత్తర శమందరియో. ఈరోజు నీకు నాకు మన స్థాయిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి మన సమర్పించుకున్నాము అనేటటువంటి ఆ మృక్కుబడిని బట్టి దేవుడు అంటున్నాడు, ఈ కనిపెట్టే మనసునికి ఉండాలి, కాచుకొని చూచే మనసునికి ఉండాలి, నా ఉపదేశం కొరకు ఎదురు చూసే మనిషిగా నువ్వు ఉండాలి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధం మీద కాచుకొని. గడప అంటున్నాడు, ద్వారబంధాలు అంటాడు. గడప అంటాడు, ద్వారబంధాలు అంటాడు. అంటే ఫుల్గా నా కోసం కనిపెట్టాలని. ఈ పార్ట్ కాదు, ఈ ద్వారబంధం కాదు, ఈ ద్వారబంధం కాదు, ఫుల్ డోర్ అండ్ ది డోర్ పోస్ట్. స్తోత్రం కలుగునుగాక. నా ఉపదేశం వినేవారు అదృష్టవంతులు, నా ఉపదేశం వినని వారు అదృష్టవంతులు కాదు. వినటానికేమండి, అందరూ వింటున్నాం కదా. ఉపదేశము ఎలా వినాలి? ఇది దేవుని ఉపదేశము, ఇది నా సంతోషం కోసం ఉపదేశము. నేను కాచుకుని ఉండగా, కనిపెట్టి ఉండగా, మాట్లాడు ప్రభు అని ఉండగా, దేవుడిచ్చిన కృపతో ఇచ్చిన ఉపదేశము ఇది నేను అనుసరించాలి అని పాటించేటట్టు వినటం. స్తోత్రం కలుగునుగాక. అందుకే ఇక్కడికి వచ్చి చెమట కాచుకుంటాము, వెళ్తాము, ముందు కూర్చుంటాం, వెనకాల కూర్చుంటాం, వచ్చేసాము, ఆహా ఓహ్ అనుకుంటాం. కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఉపదేశాల్లో 1, 2, 3 ఆ పాఠాలను నువ్వు నేను ఎంతవరకు అనుసరిస్తున్నాం?
ఎంతవరకు ఆచరిస్తున్నాం? ఎలా కుదురుతుందండి లోకంలో ఉన్నాక? ఎలా కుదురుతుందండి బంధువుల మధ్య ఉన్నాక? ఎలా కుదురుతుందండి స్నేహితులు ఉన్నాక? ఎలా కుదురుతుందండి ఇన్ని ఎరుకుల ఇబ్బందులు వచ్చిన తర్వాత? మేము వింటాం, దండం పెట్టుకుంటాం, మొక్కుబడి చేసుకుంటాం, హల్లెలూయా చెప్తాం, కానుకలు ఇస్తాం. ప్రభు అంటున్నారు, నువ్వు అదృష్టవంతుడివి. దేవుని ఆశీర్వాదాలు రావాలంటే వినటం కాదు, వినిన దానిని ఆచరణలో పెట్టడం. స్తోత్రం కలుగును గాక. ప్రభు అని పిలవటానికి వచ్చి ఉండొచ్చు, ప్రభు అని పిలిచే వెళ్ళి ఉండొచ్చు, కానీ వాక్యం చెప్తుంది, యేసు అంటాడు, ప్రభు అని పిలవటంలో రెండవ అర్థం ఏంటంటే, నేను చెప్పినట్లు చేస్తే మీరు అన్నిటిలోనూ వర్ధిల్లుతారు. స్తోత్రం కలుగును గాక. దేవుని మనకి స్తోత్రం. ఆ 35వ వచనం కూడా చూడండి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు, దానికి 36వ వచనంలో నన్ను కనుగొనని వాడు, దానికి రెఫరెన్స్ 34. ఏంటి దానికి రెఫరెన్స్? నన్ను కనుగొనని వాడెవడు ఈజ్ ఈక్వల్ టు నన్ను నమ్ముకొనని వాడు కాదు. ఆ 34వ వచనాన్ని పక్కన పెట్టుకుని 36వ వచనం చూడటానికి ప్రయత్నం చేస్తే, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటాడు. అంటే నా గడప యుద్ధ కనిపెట్టుకొనని వాడు తనకే హాని చేసుకుంటాడు. నా ద్వారబంధం లేదా కాచుకొని ఉండని వాడు తనకే హాని చేసుకుంటాడు. నా ఉపదేశము విని ఆ ప్రకారంగా చేయకపోతే నన్ను కనుగొనినట్టు కాదు, నన్ను తెలుసుకున్నట్టు కాదు. దేవునిని ఎరిగిన వారుగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. వినుట మట్టుకు వినువారుగా మాత్రం కాకుండా ఆ ప్రకారముగా చేయువారుగా ఉండాలి. ఆ ప్రకారంగా విని చేసేవాడు బుద్ధిమంతుడు, ఆ ప్రకారంగా విని ఆ ప్రకారంగా చేయనివాడు బుద్ధిహీనుడు అని యేసయ్య పునాదుల గురించి మాట్లాడాడు, ఇళ్ళు కట్టుకోవటం గురించి మాట్లాడాడు. కేవలము ఆ కృతజ్ఞత కూటాలు చక్కగా వింటాము, అలా చూస్తూ ఇలా చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఇంట్లో గృహప్రవేశ వాక్యం కదా, ఇంకేం చెప్తారు అయ్యగారు, ఇదే కదా, ఇంకేం చెప్తారు దైవజనులు, ఇదే కదా అని మనసుతో మనం కూర్చుంటాం. ఓకే, ఇట్స్ అప్ టు యూ అండ్ మీ హౌ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని వచనాన్ని ఎలా వినాలి అనేది నీ తాత్పర్యాన్ని బట్టి నా తాత్పర్యాన్ని బట్టి ఉండొచ్చు, అందరూ ఒకలాగా వినరు. కానీ వాక్యం చెప్తుంది, యెహోవా ఇల్లు అనగానే పునాది, 2 పునాదులు, ఇలా కట్టాడు అలా కట్టాడు అనే వాటి మీదే మనం వెళ్ళిపోతాం కాదు. ఇప్పుడు నేను నా జీవితాన్ని ప్రభు అని పిలుస్తున్నానా? ఇల్లు సంగతి అలా వదిలేసేయండి. జీవితాన్ని కట్టుకోవటంలో, ఆధ్యాత్మికత కట్టుకోవటంలో ప్రభు అంటూ ప్రార్థన మట్టుకు చేస్తున్నానా? ప్రభు అంటూ పాట మట్టుకు పాడుతున్నానా? ప్రభు అంటూ సాక్ష్యం మట్టుకు చెప్తున్నానా? లేదా ప్రభు అంటూ అసలైనది ఆయన మాట చొప్పున చేస్తున్నానా? స్తోత్రం కలుగునుగాక. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. పనివారు ఆయన చెప్పినట్టు చేశారు, నీళ్ళు ద్రాక్షరసం అయిపోయింది. పేతురు కూడా అన్నాడు, నీవు చెప్పినట్లు నేను చేస్తున్నా, వల వేస్తున్నా, చేపలు పడ్డాయి. స్తోత్రం కలుగునుగాక. ఈ రాంగ్ ప్రిన్సిపల్స్లోకి వెళ్ళొద్దు. ఈ రాంగ్ టీచింగ్లోకి మనం తొందరగా ఆకర్షణ. నువ్వేం చేసిన పని లేదు, కూర్చో, అలాగ నిన్ను పోషించేస్తాడు, అలాగ నేను ఎక్కడికో తీసుకెళ్ళి, అలాగ వద్దయ్యా వద్దమ్మా, ప్రభు నడిపిస్తాడమ్మా, ఆయన అడుగుజాడలో నడాలమ్మా, ఆయన గురి ఎద్దుకు చేర్చడానికి బహుమానం చూపిస్తాడమ్మా. మనం శ్రమల గుండా వెళ్ళాలి. సుఖాల గుండా తీసుకెళ్తాడు, శ్రమల గుండా తీసుకెళ్తాడు, సంతోషం గుండా తీసుకెళ్తాడు, అప్పుడప్పుడు దుఃఖపు వడగాల్పులు రప్పిస్తాడు, తట్టుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. అది విశ్వాసం అని ఎప్పుడు తేలుతుంది? సుఖాలలో ఆనందించడం విశ్వాసం కాదు, దుఃఖములో కూడా ఆనందించగలిగితే అది విశ్వాసం. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. అంటే కటాక్షం అంటే యెహోవా ఆశీర్వాదం వారికి ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా కటాక్షం అంటే అదే, నా మీద కనికరించయ్యా, నా మీద కటాక్షం చూపయ్యా అంటాం కదా. ఆ కనిపెట్టే విధానం. తర్వాత చివరిలో నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడువారు. అయ్యో, చాలా చాలా తీవ్రమైన మాట. జ్ఞానం మాట్లాడుతోంది. తాను ఏం చేయగలదో, తన కెపాసిటీ ఏంటో, తను ఎప్పటి నుంచి ఉందో జ్ఞానం అన్నారు కనుక అది పుల్లింగమా, స్త్రీలింగమా, మస్కులిన్ జనరలా, లేకపోతే ఫెమైన్ జనరలా, ఇవన్నీ గ్రామటికల్గా పక్క పెడితే జ్ఞానం కనుక అది ఫెమైన్ జనరల్గానే తీసుకుని మనం వాడాలి అని అనుకుంటే,
జ్ఞానం ఎలాగ అంటుంది అనుకోవాలి. జ్ఞానం అంటే యెహోవా దేవుడు కనుక జ్ఞానం ఎలాగ అంటున్నాడు అనాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రేమ ఎలాగ చూపిస్తూ ఉంది అని చెప్పొచ్చు, దేవుని ప్రేమ ఎలా పలుకుతున్నాడు అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ ఇక్కడ ఈ పదం చూడండి, నా యందు, జ్ఞానమందు, బుద్ధి యందు, తెలివి యందు అసహ్యపడువారు ఉంటారా? అయ్యయ్యో, బుద్ధిహీనత అంటే అసహించుకోవాలి, మూర్ఖత్వం అంటే మనం అసహించుకోవాలి, తెలివి తక్కువతనం అంటే మనం అసహించుకోవాలి. అవును కదండి. జ్ఞానాన్ని అసహించుకుంటే ఇంక బ్రతికేముంది, బుద్ధిని అసహించుకుంటే ఇంక బ్రతికేముంది, తెలివిని అసహించుకుంటే ఇంక అసలు మనం ఎలా బ్రతకగలం? లోకం చేసే పని అదే. కరెక్ట్ రూట్లో వెళ్ళండి రా బాబు అని దేవుడు చెప్తే మేము రాంగ్ రూట్లోనే వెళ్తామంటారు. అదే మాకు బాగుంటుంది, అదే మమ్మల్ని డెవలప్ చేస్తాం, అదే మమ్మల్ని రాజ్యాలు వెళ్ళేలా చేస్తుంది, అదే మమ్మల్ని రాజులుగా కూర్చోబెడుతుంది. నువ్వెవరు మాకు చెప్పడానికంటూ నీతులు మాత్రం వాళ్ళు ఏం చేస్తారు మైకుల దగ్గర నిలబడి, కానీ కొంచెం కూడా నీతి ఉండదు వాళ్ళల్లో. అది డెవలప్మెంట్ కాదు. వాళ్ళు మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు, ఆత్మీయ మరణాన్ని కూడా కొని తెచ్చుకుంటున్నారు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. సో నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటాడు. నా యందు నన్ను ద్వేషించేవారు అనటలేదు, నా మీద కోప్పడేవారు అనటలేదు, నా మీద తిరుగుబాటు అంటే అవి కూడా పెద్ద మాటలే, అవి కూడా నొప్పించే మాటలే, అవి కూడా కత్తిపోటు లాంటి మాటలే. కానీ ఇక్కడ ఈ సొలొమోను రాశాడు అని పరిశుద్ధ గ్రంథంలో 36వ వచనం రూపంలో ప్రింట్ చేయబడిన మాట చూస్తే, జ్ఞానమందు అసహ్యం చీ అనుకోవటమా? ఏమండి, దేవుడు బుద్ధి చెప్తుంటే చీ అనుకోవటమా? దేవుడు సలహా ఇస్తుంటే చీ అనుకోవటమా? దేవుడు ఆలోచన చెప్తుంటే చీ అనుకోవటమా? ఇంక నేను దేవుని బిడ్డను ఎలాగవుతాను? సో లెట్ us see. ఇంక నేను దేవుని బిడ్డను ఎలాగవుతాను? దేవుని ఎలా హత్తుకుంటాను? దేవుని మాటను చీ అంటున్నాను, దేవుని ఆదేశాన్ని చీ అంటున్నాను, చేదరించుకుంటున్నాను. కానీ దేవా నిన్ను ప్రేమిస్తానంటున్నాను, నేను హత్తుకుంటానంటున్నాను. వాట్ కైండ్ ఆఫ్ డ్రామా ఇట్ ఈస్, వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఇట్ ఈస్. ముఖానికి కోటింగ్ లేకుండా యాక్షన్ ఇది, ముఖానికి రంగులు వేసుకోకుండా యాక్షన్ ఇది. ఐ లవ్ యూ జీసస్ అంటాము అని సలహా ఇస్తే ఐ డోంట్ వాంట్, ఐ హేట్ ఇట్ అని ముఖం మీద చెప్పంగానే మనం చేసే పని చెప్తుంది అలాగా. ఎంతకాలం ఈ వేషధారణ? పరిశుద్ధాత్మ అంటాడు, ప్రభు వచ్చేస్తున్నారు, ప్రభు వచ్చేస్తున్నారు. మషాల్లా తరార ఖరాబ రద్దది, ప్రభు వచ్చేస్తున్నారు. సంఘాలు, సార్వత్రిక సంఘం, అందరూ ఎత్తులో ఉన్నవారు, ముందులో ఉన్నవారు, వెనుకున్నవారు, ఎప్పుడో నమ్ముకున్నవారు, నిన్న మనం నమ్ముకున్నవారు, బోధలు చేసేవారు, ఎవ్రీబడి దే హ్యావ్ టు గెట్ రెడీ. స్తోత్రం కలుగునుగాక. ప్రతి వారు సిద్ధపడి ఉండాలి. దేవుని మాటను అసహించుకుంటున్నానా, చీదరించుకుంటున్నానా? అది పనికి మాలిన మాటగా అనిపిస్తూ ఉందా? లోకపు మాట నాకు చాలా బాగుందా సలహా? దేవుడు అలా కాదనైనా ఇలాగ ఈ విషయంలో నువ్వు తొందరపడకంటుంటే, లోకపు మాట నాకు మధురంగా చాక్లెట్ లాగా ఉంది, వెంటనే సక్సెస్ కనపడుతుంది. దేవుడేమో నిదానం అంటున్నాడు, వెర్రి చేదు. ఇక నేను నమ్ముకుంటే మేము ఇంతే, ఎక్కడేసిన గొంగలి అంటున్నట్టుగా ఈ లోకం సలహాలు వెనక పరిగెడతాం. నిజం, కేవలం డబ్బని కాదు, మన ఇంట్లో కార్యక్రమాలు, మనం తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా లోకానుసారంగా ఉంటాయి, లోకలు అన్నట్టుగా ఉంటాయి, లోకలు అన్నట్టుగా పెడతాం, లోకలు అన్నట్టుగా చేస్తాం, లోకలు అన్నట్టుగా మనం ధరించుకుంటాం, లోకులు అనుకుంటారని మనం తింటాం, లోకలు అనుకోవాలని మనం తిండి పెడతాం. ఎస్, దేవుడు అంటాడు మీరు శిష్యులుగా మారాలి, ఒక డిసిప్లిన్ వచ్చేయాలి, మీకు స్పిరిచువల్ డిసిప్లిన్ వచ్చేయాలి. ఆ స్పిరిచువల్ డిసిప్లిన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కాదు, ఆంధ్ర యూనివర్సిటీ కాదు, అదే యూనివర్సిటీ కాదు, హెవెన్లీ హోలీ స్పిరిట్ యూనివర్సిటీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పాఠశాల, పరిశుద్ధాత్మ పాఠశాల. అందులో శిష్యరకం చేయాలి, అందులో స్టూడెంట్ అవ్వాలి, అందులో రీసెర్చ్ చేయాలి, అందులో నీ మెంటర్ ఒకరు ఉంటారు, ఆ మెంటర్ చెప్పినట్టుగా నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని పిల్లలు అవ్వటం నమ్ముకోవటమే, కానీ దేవుని పిల్లలు అయినంతట్లో ఇంక అక్కడి నుంచి రిమోట్ కంట్రోల్ చేతికిస్తాడు దేవుడు. బట్టలు నొక్కోవటం అనుకుంటే కుదరదు అని మళ్ళీ చెప్తారు దేవుడు. ఈరోజు నీకే కాదు నాకు చెప్తారు, భుజం తట్టి కొట్టి చెప్తారు. భుజం ప్రేమతో తట్టడం వేరు, నేను కొంచెం రాంగ్ రూట్ వెళ్తుంటే కొట్టి చెప్పటం వేరు, ఇంకా రాంగ్ రూట్ వెళ్తుంటే పొడిచి చెప్పటం వేరు. కానీ నా మంచి కోసమే. స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో దేవుని మాటను వినగలిగిన చెవులతో, మనసు వినగలిగిన చెవులు ఓకే, శరీరం మనసులో కూడా వినే తత్వం ఉండాలి. చిరాకు ఉండకూడదు, చేదరింపు ఉండకూడదు. ఒక పక్క నేను పాట పాడతాను, జుంటి తేనెల ధారణ కన్నా మధురమైన నీ వాక్యం. లేఖనాల్లో ఉంది కనుక దావీదు చెప్పాడు కనుక, లేఖనాల్లో ఉంది కనుక దానియేలు చెప్పాడు కనుక, లేఖనాల్లో ఉంది కనుక యేసుప్రభువు రొట్టెతో పోల్చాడు, పేతురయ్యమ్మ పాలతో పోల్చాడు కనుక అప్పుడు అవన్నీ పెట్టేసుకుంటాం. పాటల్లో చరణాలు, ఒక్కొక్కరి బోధ ఒక్కొక్క చరణం చక్కగా పాడేసుకుంటాం. జుంటి తేనెల ధార కన్నా మధురమైన నీ వాక్యం, నీ మాట. ఈరోజు నేను ఈ మాట చెప్తుండగా నీతో నాతో ప్రభు అంటాడు, ఇలాగ వింటున్నావా అన్నమాట, ఇలాగ వింటున్నావు అన్నమాట. నిజంగా తేనెగా ఉందా, కషాయంగా ఉందా ఈ మాట? ఆరోగ్యం ఇచ్చేదిగా ఉందా, లేకపోతే నీకు ఆయుసం తెచ్చేదిగా ఉందా? కమాన్, ఫైండ్ ఇట్ అవుట్. ఎందుకంటే చర్చ్ అంటే 4 గోడల మధ్యకు వచ్చేసి ఏదో మాటలని వెళ్ళిపోవటం భక్తి అనుకుంటాం. కాదు, దేవుడు నిన్ను పొదుగుతున్నాడు. కోడిపెట్ట గుడ్డును పొదిగినట్టుగా తన రూపం, తన స్వభావం, తన క్యారెక్టర్ నీలోకి వచ్చేలాగున ఆయన ప్రయాస పడుతూనే ఉంటాడు. ఆ వేడిని చుట్టూ ఇస్తూనే ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన పొట్ట కింద ఉండటానికి ఇష్టపడాలి. నేను గుడ్డును, ఎర్ర రంగులో ఉన్నాను, నల్ల రంగులో ఉన్నాను, కోడి పెట్టాను వేరు నాకు వచ్చి రికార్డు కింద ఏం పెట్టుకోవాల్సిన పని లేదు. ఇదేదో యంత్రం తయారు చేశారట ఇక్కడ, అందులోకి వెళ్ళి కూర్చుంటే నేను వచ్చేస్తానట బయటికి. కోడి పెట్టా తల్లి, నీకు నాకు అక్కర్లేదు. అందుకే లోకపు యాంత్రిక షార్ట్కట్లన్నీ కూడా మనకు ఇలా పుట్టించేసేవి. ఏమంటే గాలిలో కూడా వచ్చేస్తున్నాయి. గాలిలో కూడా పుట్టిస్తారట తోటకూర, గాలిలో కూడా పుట్టిస్తారట గోంగూర, గాలిలో కూడా పుట్టిస్తారట తేమతో వచ్చేస్తాయట పాలకూరలు, బచ్చల కూరలు అని పుట్టించేస్తున్నారు. ఎప్పుడు కూడా క్రొత్త సృష్టి, దేవుడికి చెందని క్రొత్త సృష్టి, ఆహారం కుదువస్తుంది కనుక ఆహారం కరువు రాకుండా గాలిలో కూడా మనం ఆహారం తయారు చేసుకోవాలి అనే దృష్టితో అన్నట్టుగా స్పీడ్ అవ్వచ్చు లోకం టెక్నాలజీలో, కానీ విత్తనం ద్వారా రావాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. అది ఆరోగ్యం. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. సో షార్ట్కట్లో యాంత్రికంగా ఏమొచ్చినా సరే గుడ్డే ఆ ఓవెన్లో పొదిగితే, ఆ ఓవెన్లో పెడితే అది కూడా పిల్ల అవుతుంది కదండి. హ్యాచరీస్ అన్నీ అంతే కదా. అక్కడ ఒక హీట్లో పెడతారు, అందులో పెట్టేస్తారు, 1,00,000 ట్రేలో పెట్టేసి లోపల పెట్టేసి హీట్ పెడతారు. ఒక లెవెల్ హీట్ ఉంటుంది. 21 days తర్వాత తీస్తారు. కొన్ని పగులు ఉంటాయి, కొన్ని కిచ్చుకిచ్చుమంటాయి. ఆ పిల్లలందరూ తీసుకొచ్చి బయట పడేస్తారు. దేవుడు అంటాడు, నా కడుపును పుట్టే పిల్లలు మిషన్లోంచి రారు, నా కడుపును పుట్టిన పిల్లలు నా కడుపును పుట్టినోళ్ళగా ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిషన్ నుంచి వచ్చిన బిడ్డగా ఉంటావా? లోక సంబంధమైన టెంపరేచర్లతో పెరిగిన బిడ్డగా ఉంటావా? లోకరీత ఆలోచనలతో పెరిగే బిడ్డగా ఉంటావు. ఇది కోడి పిల్ల, అది కోడి పిల్లే. కానీ ఈ నాటు కోడి పెట్టగా ఎన్ని రోగాలైనా తట్టుకుంటుంది. ఆ సుకుమారపు బంగారపు పిల్ల చిన్న హీట్ రాగానే చచ్చూరుకుంటుంది అంతే. ఆర్టిఫిషియల్ కోడి పిల్ల అలాగ ఉంటుంది చూడండి. ప్రతి ఇన్ఫెక్షన్ తట్టుకుంటుంది ఇది. అందుకంటారు నాటుకోడి. కొంతమంది అంటారు, అయ్యగారు ఫారం కోడి కదండి, నాటుకోడి మాంసం అంటుంటారు భోజనాలు పెట్టినప్పుడు. కొన్ని చోట్ల నాటుకోడి అనేటప్పటికీ ఏంటంటే రుచి కాదు అక్కడ, ఈ సిస్టమే వేరు. ఆ సిస్టమే వేరు. అది యంత్రాలతో పొదగబడలేదు, లోకజ్ఞానంతో పొదగబడలేదు, లోకజ్ఞానంతో పెరగలేదు. ఇది లోకపు విటమిన్స్తో పెరగలేదు. న్యాచురల్గా దేవుని సృష్టిని తింటూ, దేవుని సృష్టిలో తిరుగుతూ, దేవుని సృష్టిలో మేత మేస్తూ, దేవుని సృష్టిలో పరుగులు పెడుతూ దేవుని సృష్టిగా పెరిగింది కనుక రుచి ఎక్కువ, ఆరోగ్యం ఎక్కువ, అనారోగ్యాలు తక్కువ. అవునన్న వారు స్తోత్రం చెబుదాం. ఎవరికి స్తోత్రం? కోడిపెట్టక దేవునిక? కొంతమంది అనుకుంటారు కోడిపెట్టకని. స్తోత్రం కలుగునుగాక. పిల్లలు అర్థం చేసుకోండి, మీకు చాలా ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది. మీరు మంచం దిక్కుండా అన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి, రాబో దినాలు వచ్చేస్తాయి. సో బీ కేర్ఫుల్. లోకంలో ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత టెక్నికల్తో మన జీవితాన్ని సుఖమయం చేసినా, నువ్వు నేను మాత్రం ఏసై చేతిలో ఉండాలి, ఏసై చేతిలో ఉండాలి, వాక్యం చేతిలో ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. సో డోంట్ హేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన వచ్చినాన్ని జుంటి తేనెదారుల కన్నా మధురమైన వాటిగానే మనం స్వీకరించాలి. స్తోత్రం కలుగునుగాక. సో సమయం అవుతూ ఉంది, ఇంకా మనం బిగినింగ్లోనే ఉన్నాం.
నిధుల దగ్గరకు వస్తూ ఉన్నాం. ఇంకా మొదట పైన గ్రౌండ్ తవ్వలేదు, ఇంకా లోపలికి వెళ్తూ వస్తాయి నిధులు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సమస్తము యెహోవాదే అని ముందు తెలుసుకున్నాం. తర్వాత మనము కేవలము వాటిని మేనేజ్ చేసే స్టూవార్డ్సం, కాపలదారులం, లేదా మనం ఉపయోగించుకుంటూ సంరక్షించుకుంటూ అవి దేవునికి అప్పచెప్పాలి. స్టూవార్డ్స్ అంటే నాట్ ఓన్లీ వీ కెన్ యూజ్ ఇట్, మేబీ గాడ్ విల్ గివ్ అస్ ద డే టు డే నీడ్, దెన్ వీ కీప్ ఇట్ ఫర్ ద గాడ్స్ గ్లోరీ, వీ కీప్ ఇట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హౌ టు స్పెండ్ ఇట్, అట్లా అన్నమాట. సో ఇవి మరి నేటి దినాల్లో యూత్ అయినా పెద్దోళ్ళైనా నేనైనా చాలా ఫాస్ట్గా ఉంటున్నాం. అంత లో లెవెల్లో ఉండటానికి మనం అస్సలు ఇష్టపట్టలేదు. లో లెవెల్ సింపుల్ లైఫ్ స్టైల్ ఇష్టపట్టలేదు. అంతా హై లెవెల్కి వెళ్ళిపోతున్నాం. హై హద్దు దాటిందంటే అది లగ్జరీ అంటారు దేవుడు. హైకి వెళ్ళొచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం దాని మీద మేకొట్టి ఆగో అందనుకోండి, ఆగాలి. అది దాటి వెళ్ళామనుకోండి, దేవుడు దానికి పెడతాడు పేరు లగ్జరీ. నీకు అవసరం లేదు, అసలు ఇంట్లో ఉండడానికి లేదు, ఇదొన్నా ఒకటే. కనుక ఏంటి లగ్జరీ? నేను ఇచ్చేది ఎందుకు ఈ లగ్జరీ మీద ఖర్చు పెడతావు నువ్వు? అది దేవుడు అడుగుతాడు. లేఖనాలు ఉంటాయి, మనం చూస్తాం. స్తోత్రం కలుగునుగాక, దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం దేవుని పిల్లలం అవుతాము. ఆ తర్వాత దేవుని పిల్లలుగా ఎదిగే ఆ పరిచర్య యూనివర్సిటీలో మనం జాయిన్ అవుతాము. అదే డిసైపుల్షిప్, డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్, స్పిరిచువల్ లైఫ్ స్టైల్. వస్త్రంలో డిసిప్లిన్ కనపడుతుంది, ఆహారం డిసిప్లిన్ కనపడుతుంది, మర్యాదల్లో డిసిప్లిన్ కనపడుతుంది, మాట తీరులో డిసిప్లిన్ కనపడుతుంది, ఈవెన్ ఆరోగ్యాన్ని చక్కబెట్టుకోవటంలో డిసిప్లిన్ కనపడుతుంది. ఎస్, అఫ్ కోర్స్, ఈవెన్ సేవలో డిసిప్లిన్ కనపడుతుంది. వైఖరిలోనే డిసిప్లిన్ బయటకు వచ్చేస్తుంది. డిసైపుల్ ఈజ్ నన్ బట్ ద పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ డిసిప్లిన్ లైఫ్ స్టైల్. స్తోత్రం కలుగునుగాక, దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆధ్యాత్మిక సత్యం ఏం చెప్తుందంటే, మొదట మనము లోకానుసారంగా కాకుండా దైవ చిత్తానుసారంగా లోకంలో బ్రతుకుటకు, సుఖముగా బ్రతుకు నిమిత్తము మనకు అవసరమైన ఐశ్వర్యాలు దేవుని దగ్గర నుంచి పొందాలంటే దేవునికి మనకు ముందు కనెక్షన్ ఏర్పడాలి. ఆ కనెక్షన్ భక్తి కనెక్షన్ కాకూడదు, భయముతో కూడిన భక్తి కనెక్షన్ రావాలి. ఆ భయముతో కూడిన భక్తి నేను చేయాలంటే ముందు దేవునికి నేను కొడుకుగా మారాలి, దేవుడు నాకు తండ్రి అవ్వాలి. అప్పుడే ఆయన ఆశీర్వాదాలనే ఆ ఆస్తికి నేను వారసుడునవుతాను. నేను అడుగుతాను, ఆయన ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక, దేవునామానికి స్తోత్రం. సో ఈ తర్ఫీదంతా కూడా ఎలా డబ్బు పొందాలి? పిల్లోడిని అయ్యాను కనుక తండ్రి ఆస్తి వచ్చేస్తుంది, పిల్లోడిని అయ్యాను కనుక తండ్రి ఆస్తి వచ్చేస్తుంది, రేపే లేండో వారసుడు కాబట్టి ఆయన నాకు రాసేసి పోతాడు అనుకోవచ్చు. కానీ తండ్రి ఆత్రత, తండ్రి ఆలోచన, తండ్రి ప్రణాళిక ఏంటంటే, ఈ పిల్లోడు ఇప్పుడే ఇంత స్పీడ్గా ఉంటే నేను ఆస్తిని ఇచ్చిన తర్వాత ఇంకెంత స్పీడ్ అవుతాడు. కనుక మేనేజ్మెంట్ నేను చెప్తాను పిల్లోడికి. ఆ స్థాయి వచ్చేటప్పటికి, ఈ ఆస్తి వాడి చేతులకు వచ్చేటప్పటికి నాకన్నా గొప్పగా మేనేజ్ చేయాలి. స్తోత్రం కలుగునుగాక. అప్పుడప్పుడు ఈనాడు పేపర్లోనూ ఎక్కడో మనం చూస్తుంటాం, అక్కడక్కడ ఎవరో ఒక మిలియనీర్, కోటీశ్వరుడు, ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి, చాలా సంపదలు ఉన్నాయి. చదివాను ఒక చోట, ఒక్కడే కొడుకు, ఓన్లీ వన్ పర్సన్, మంచిగా చదివించాడు. MBA అనండి, ఇంకోటి ఏదో అనండి, లేకపోతే బిర్లా బైబిల్స్, ఇంకోటి ఏదో బిజినెస్ స్కూల్ అనండి, మొత్తం విదేశాల్లో చదివించేశాడు. చాలా చక్కగా రూపాయి విలువ తెలుసుకునేలా చదివించాడు. వచ్చాడు, గ్రాడ్యుయేట్ అయిపోయాడు కదా, PG అయిపోయాడు, అబ్రాడ్ వచ్చేసాడు. ఆ తండ్రి, ఒక చోట చదివాను, ఇంకో తండ్రి, ఈ బిజినెస్ అంతా నీకే ఇస్తా, కానీ నువ్వు నాకు నిరూపించాలి, షో మీ, ప్రూవ్ మీ, 1 year నీకు నేను ఏమివ్వను, కట్టుబట్టలతో బయటకు ఏమివ్వను, 1 year తర్వాత నువ్వు నాకు కనపడు, నేను చూసుకుంటుంటాను, నో ప్రాబ్లం. కానీ నువ్వు ఏం సంపాదిస్తావో, ఎలా సంపాదిస్తావో, ఎంత కష్టపడి సంపాదిస్తావో
అది నాకు తెలియాలి. కేవలం సంపాదన కాదు, పైసా విలువ నీకు తెలియాలి. స్తోత్రం. ఒక వ్యక్తి అలా పంపాడు, మరొక వ్యక్తి ఒక 1000 రూపాయలు చేతులు పెట్టి 1 year తర్వాత నాకు కనపడు. సో లెట్ మీ సీ హౌ యూ కెన్ మేనేజ్, హౌ యూ కెన్ ఎర్న్. నాకు మళ్ళీ తండ్రి ఉన్నాడని వాళ్ళ చేత వీళ్ళ చేత కబులు పంపడం కాదు, ఓన్లీ 1000 రూపీస్ 1 year తర్వాత కనపడు. అప్పుడు ఈ ఆస్తిని మేనేజ్ చేసే మెచ్యూరిటీ నీకు వచ్చిందో లేదని తెలుసు. ఎందుకంటే పైసా విలువ తెలియని వాడికి కోట్లు చేతుల్లో పెడితే ఏం చేస్తాడు? కుక్కల పాలు చేస్తాడు, పెంటల పాలు చేస్తాడు. ఎస్, అఫ్ కోర్స్, దట్ ఈస్ ద ట్రూత్. న్యాచురల్ ఇట్ ఈస్ ట్రూత్, బిబ్లికల్ ఇట్ ఈస్ ద ట్రూత్. ఈవెన్ జ్ఞానులు, మహాజ్ఞానులు లోక సంబంధంగా చెప్పే ఆ శాస్త్రవేత్తలు కూడా అదే చెప్తారు. పైసా విలువ తెలియని వాడికి కోట్లు చేతులు పెట్టకండి. పెద్దలు చెప్పారు ఇది. ముందు వాడికి రూపాయి విలువ తెలియాలి. రూపాయి ఎలాగొస్తుంది, ఎందుకు వస్తుంది, ఏం చేస్తే వచ్చింది, ఆ రూపాయిని వాడు ఎలా వాడుతున్నాడు. ఆ రూపాయిలో 10 పైసలు పెట్టి 2 బిస్కెట్లు, 10 పైసలు పెట్టి ఒక సోడా, 10 పైసలు పెట్టి ఇంకోటి, మళ్ళీ మధ్యాహ్నం ఆహారము, మళ్ళీ 2 బిస్కెట్లు. ఇది అమ్మో ఇలా రూపాయి ఖర్చు పెట్టాడు. ఎస్, పైకి వస్తున్నాడు. పిసినారితనం అనుకోకండి, విలువ తెలియాలి, విలువ తెలియాలి. స్తోత్రం కలుగునుగాక. ఏం తెలియాలి చెప్పండి? బ్రతుకు విలువ కాదు, బ్రతుకుటకు అవసరమైన ఆ పైసల విలువ తెలియాలి. దేనికైనా విలువ తెలియాలండి. అవునంటారా కాదంటారా? దేనికైనా విలువ తెలియాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయము దాదాపు 3 వారాలు మనం చదువుకున్నాం. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? అసలు రక్షణ, కొంతమందికి రక్షణ అంటే అది ఆటలో అట్టిపండు అనుకుంటున్నారు. నిజంగా వాళ్ళ జీవితాలు అలాగే ఉంటున్నాయి. కొంతమందికి అక్కర్లేనిది ఏదో వచ్చి మీద పడితే ఏదో మీద పడేసుకున్నాం, ఉంటే ఎంత పోతే ఎంత అని కొంతమందికి ఆటలో అరటిపండు అడగకుండా దొరికింది కాబట్టి అదొక లైన్. కొంత వచ్చి మీద పడింది ఏం చేస్తాం పులుముకున్నాం అంటూ అందులో ఈసురోమంటూ వెళ్ళటం. కానీ వాక్యం చెప్తుంది, అసలు రక్షణ పొందానని చెప్పుకుంటున్న నాకు దాని విలువ తెలుసా? ఆ రక్షణ నాకు ఇవ్వటానికి ఎవరు ఏం చేశారు, ఎలా చేశారు, అది నాకు తెలుసా? అది తెలిస్తే నేను దానికి విలువిస్తా. స్తోత్రం కలుగునుగాక. ఆ రక్షణను నేను కాళ్ళ కింద చెప్పులాగా వేసుకోను, రక్షణను కిరీటంలో పెట్టుకుంటా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సంఘమా దేవుని పిల్లలారా, మీరు నేను ఈ తాత్పర్యంతో ఈ రోజు నుంచి అడుగులు వేయాలి. తెలియదని కాదు, ఒక్కసారి దుమ్ము దులుపుకొని ఇలా అనుకుని ఎస్ అనుకుంటూ మళ్ళీ మనం ప్రయాణం ప్రారంభించాలి. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఈ మాట చేదుగా ఉన్నా నేను చేసేదేమీ లేదు, ఈ మాట వినసొంపుగా లేకపోతే నేను చేసేదేమీ లేదు. ప్రభు చెప్తున్నారు కదా, నా జ్ఞానంతో కూడిన మాట, నా ఆలోచనతో కూడిన మాట నువ్వు అసహించుకుంటే నేను ఏం చేయలేను. తన ప్రాణాన్ని అసహించుకుని బ్రతకగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? లేదే. నీరు తాకితే దాహం తీరుతుంది, బ్రతుకుతానన్నవాడు నీటిని ఆశ్రయించుకుంటే ఏమైపోతాడు? ఆ గుప్పుడు మెతుకులు తింటే చాలు నేను బ్రతికిపోతానన్నవాడు ఆ మెతుకులను ఆశ్రయించుకుంటే ఏమైపోతాడు? నేను బ్రతకాలని అనుకుంటూ ఆక్సిజన్ ఆశ్రయించుకునేవాడు నాకు ఆక్సిజన్ వద్దని ముక్కు మూసుకుంటే ఏమైపోతాడు? అంత దూరం పోతుందన్నమాట. వాక్యం వద్దనుకుంటే, ఈ వాక్యం నాకు అనవసరం అనుకుంటే, లోకపు మాటే నాకు ఇష్టం, లోకాన్ని తృప్తిపరుస్తాను, లోకం పోయినట్టే పోతాను, కానీ దేవుని నమ్ముకున్నానని పైన మెడలో క్రాస్ వేసుకుంటాను, పచ్చబట్టు పొడిపించుకుంటాను, చేతులు చిన్న బైబిల్ పెట్టుకుంటాను, అంతే. నేను క్రైస్తవునమ్మా అని అందరి మధ్యన తిరుగుతూ చెప్తుంటాను. కానీ అంత నాది లోక జ్ఞానం, లోక తీరు, లోక నిర్ణయాలు, లోకం చెప్పినట్టు చేస్తా, పరలోకపు అధికారం నాకు కుదరదు అన్నట్టు నా జీవితం అంటే ప్రభు అంటాడు. అందుకే దేవుడు ఏం చేశాడు అందరూ నిన్ను అంటున్నారు. నువ్వు కూడా అప్పుడప్పుడు అనుకుంటున్నావు, ఏం చేశాడు దేవుడు నాకు అని. ఎందుకు అంటున్నావు అలాగా? ఏం చేయనని ఎప్పుడు చెప్పాను, ఏం చేయలేనని ఎప్పుడు చెప్పాను, ఏమి ఇవ్వనని ఎప్పుడు చెప్పాను, ఇదిగో నీ కోసం ప్రాణం ఇచ్చానని చెప్పాను కదా, ఇంకేం చేయకుండా ఎలా ఉంటాను? స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేనేమో నా ఇష్టానుసారంగా వెళ్తాను, నా ఇష్టానుసారంగా లోకం చెప్పినట్టు ఉంటాను, లోకపు సలహాలు పాటిస్తాను, బైబిల్ దగ్గరికి రాను. బైబిల్ ఒకవేళ ఇలా అని చెప్పేసి అంటే అబ్బాయి ఇవన్నీ ఎవడ పాటిస్తాడు, అబ్బాయి ఇవన్నీ ఎవడ చేస్తాడమ్మా, నా స్క్రూ టైట్ అని అనుకుంటాను. లోకం డిసిప్లిన్లో వెళ్తాను, అది అలా పైకి కరెక్ట్ వాళ్ళకి ఎత్తేస్తుంది, నేను వదిలేస్తుంది. మళ్ళీ అయ్యో దేవుడు నన్ను వదిలేసేవేంటి, కాపాడుతానన్నావు కదా, వదిలేసేవేంటి అని కనికరం చూపుతున్నావు కదా, వదిలేసేవేంటి, కింద పడిపోయి నడువు విరిగిపోయిందయ్యా. ప్రభు చిరునవ్వు నవ్వుతాడు. అవును, దేవుడు అన్నాడు, నీవు ఎప్పుడైనా పడిపోతే
అకస్మాత్తుగా నీకు తెలియకుండా పడిపోతే, ప్రమాదవశాత్తు పడిపోతే, నీవు తెలియకుండా ఎవరైనా నిన్ను నెట్టి పడగొట్టేస్తే, నీ కాళ్ళు విరిగిపోయేంత ఎత్తు నుంచి నువ్వు పడిపోతుంటే దోతలు నేను ఎత్తి పట్టుకుంటారు. ఏం తగలకుండా? రాయి తగలకుండా. ఎంత రాయి అని చెప్పలేదు, ఎంత రాయి అని చెప్పలేదు అంటే ఇసుక అని కూడా అనుకోవచ్చు. నీ కాళ్ళకు మట్టి అంటకుండా అన్నట్టు అనుకోవచ్చు. నువ్వు పడితే అన్నప్పుడు నేనేమనుకోవాలి? నా ఇష్టానుసారంగా పడితే ఆ వాక్యం వర్తిస్తుందా? అలా పడవచ్చు కదండి. నా దేవుడు సంగతి చూపిస్తాను, మీకు బలా దూకుతాను, రెడీ 1 2 3 మోళీ ఓళ్ళ సెంటర్లో నిలబడితే చచ్చూరుకుంటా. వాగ్దానాలు అందుకే కండిషను షరతులు అనుకోకూడదు. దేవుడు దూతలు పెట్టాడు, ఎత్తి పట్టుకుంటాడు అంటూ నేను లోక ప్రిన్సిపల్స్లోకి వెళ్ళాను అనుకోండి, ఆ కెరటం అలా పైకి తీసుకెళ్తుంది. దేవుడేమో స్లో అంటాడు, స్లో అంటాడు, స్లో అంటాడు. ఈ కెరటం చూడు అక్కడ పెట్టేస్తుంది మనుషుల్ని. కన్ను తెరిచే లోపలనే సముద్రంలో పడి ఉంటాం మనం. కెరటాలు చేసే పని అది. దేవుడు కెరటపు ఉజ్జీవాలను ఇవ్వదు. దేవుడిచ్చే ఉజ్జీవం నిన్ను ఉన్నత స్థలాల్లోకి తీసుకెళ్ళిపోతుంది, ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళిపోతుంది. చివరికి మహోన్నతమైన స్థలంలోకి నేను తీసుకెళ్ళి దేవుని సింహాసనం ముందు నిలబెడుతుంది. ఆ కెరటం పరిశుద్ధాత్మ కెరటం, వాక్యమైన కెరటం, సత్యమైన కెరటం, పరిశుద్ధత అనే కెరటం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కెరటాలు చూడముచ్చటగా ఉంటాయి. ఆ కెరటాలు షార్ట్ కట్లో లిఫ్ట్ చేసినట్టు ఉంటాయి. అవును, నేను కూడా కెరటోకి వెళ్తే బాగుండు, ఆ సర్ఫింగ్ విద్య నేర్చుకుంటే బాగుండు అనుకుంటా. అవన్నీ కూడా కీడు కోసమే. అవన్నీ తాత్కాలికమైన ఎత్తులు. తర్వాత సముద్రం, లోతు, పాతాళం ఏం కనపడదు. కానీ పరిశుద్ధాత్మ కెరటం నేను పడనివ్వదు. ఎత్తుకు తీసుకెళ్తూనే ఉంటుంది, తీసుకెళ్తూనే ఉంటుంది, తీసుకెళ్తూనే ఉంటుంది. కెరటం కావాలా? పరిశుద్ధాత్మ ఉజ్జీవం కావాలా? లోకమిచ్చే ఉద్యోగం కావాలా? పరిశుద్ధాత్మ ఉద్యోగం కావాలా? లోకం ఇచ్చేది ఉద్యోగం కాదు, పేరు ఉద్యోగం అంటుంది, కానీ లోకం అది ఉద్రేకం. లోకమిచ్చే ఉద్యోగం పేరు ఉద్యోగమేమో కానీ అది ఉద్రేకం. దేవుడు ఉద్రేకాన్ని ఇవ్వడు. చెప్పాను కదా, ఉద్రేకం అంతా షార్ట్ టెంపర్ అనమాట. ఉద్రేకం అంటే చెప్పండి, షార్ట్ టెంపర్, క్విక్ రిజల్ట్. ఇలా నాటాలి, అలా పండు చేయాలి, ఇలా పండు కోసేయాలి, అలా తినేయాలి, క్విక్ రిజల్ట్. దేవుడు అంటాడు, నా పాలసీ అది కాదు. ఒకవేళ నీ ఆపద వస్తే అప్పుడు ఎత్తి పడతాను, ఐసీయూలో పెట్టాల్సి వస్తే ఆక్సిజన్ ఇస్తాను, అప్పుడు కాచుకో కనిపెట్టుకుని నేను చెప్పను. ఎందుకంటే దేవుడు మనకన్నా జ్ఞాని. ఆ దేవుడు ఐసీయూలోకి వెళ్ళిపోతుంటే దేవుడు కనిపెట్టమంటాడని ఈ రూట్లోకి వస్తుంటారు కొంతమంది. విశ్వాసులు కూడా అలాంటి పనికి మన ఆలోచనలు పెట్టుకుంటారు. దేవుడు నీకన్నా తెలివి తక్కువ కూడా. అలాంటి పరిస్థితి వస్తే నువ్వు పడకముందే దూతలకు రెడీ పెట్టాడు ఎత్తి పట్టుకోవటానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు కనిపెట్టుకుని ఉండాల్సిన సమయంలో కనిపెట్టుకుండమని చెప్తాడు. ఇలాంటి టైంలో కనిపెట్టుకోమంటే ఎలాగయ్యా ప్రాణాలు పోతుంటే అంటే దేవుడికి తెలియదు. అది నీకన్నా బాగా తెలివైనడు. కనుక లేఖనాన్ని మించి ఆలోచించేయకండి, లేఖనాన్ని మించి ఆలోచించేయకండి. అది మన కష్టాలకే ద్వారాలు తెరుస్తుంది, మన ఆపదలకే ద్వారా తెరుస్తుంది. అది మనకు దేవుడిచ్చిన శాంతి మహా సంపద. అది అపవిత్రత దోచుకోబడటానికి అది ద్వారం తెరుస్తుంది. స్తోత్రం కలుగునుగాక. దేవుని పిల్లలం అవ్వాలి. అలాగే ఆ తర్వాత దేవుని పిల్లలుగా ఒక డిసిప్లిన్ లైఫ్లోకి మనం వెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. గడిచిన దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, యేసుప్రభు చెప్పిన ఉపమానాలు చాలా వరకు కూడా మనీ గురించి చెప్పాడని కాదు, ఆత్మీయ సత్యాలు నేర్పించాడు. కానీ దీని మధ్యలో పెట్టి దీని ద్వారా చాలా ఆత్మీయ సత్యాలు నేర్పించాడని మనం చెప్పుకున్నాం. అలాగా ఒక వచనం చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయం. ఆ 14వ అధ్యాయము 25 నుంచి చదివే ముందు ఈ మాట కూడా చెప్పనివ్వండి. కొద్ది నిమిషాల క్రితం దూతలు చేతితో పట్టుకుంటారు అన్నాడు కదా అని చెప్పేసి ఆ రాంగ్ సలహాలు తీసుకుని వెళితే ఉప్పెన వస్తే ముంచేసే దేవుడు అని మనం ఏడవకూడదు. అలాంటి పరిస్థితి తెచ్చుకున్నది నేను అని భావించి చెంపలేసుకొని సారీ చెప్పాలి దేవుడికి. అదే అడుగుతున్నాడు మళ్ళీ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
అదేంటంటే మీరు మళ్ళీ అడ్డంగా ఎలా చెప్తారు, దేవుడి ప్రేమ షరతులు లేవు కదా, దేవుడి ప్రేమ నిస్సార్థమైంది కదా, నేను ఏం చేసినా ఎలా చేసినా ఎక్కడ పోయినా కాపాడాలి కదా అంటానన్నాడు కదా. నేనంటాను, బుద్ధిహీనుడా అలా మాట్లాడుకో. నాతో దేవుడు చెప్తాడు, బుద్ధిహీనుడిగా వచనాలను అలా వక్రీకరించుకో, ఎక్కడ పోయినా ఏం చేసినా కాపాడగలుగుతాను ఎక్కడన్నాడు. దేవుడు అంటున్నాడు, నీ జ్ఞానిని, మహాజ్ఞానిని, నీ సంతోషం కోసం ఏమైనా చేస్తా, కానీ నువ్వు పాడైపోవటానికి అన్నీ చేసుకుంటే రాను. స్తోత్రం కలుగునుగాక. నేను పాడైపోకుండా ఉండటానికి అన్ని కంట్రోల్గా చేస్తాను, కానీ నువ్వు దేవుడి దగ్గర ఉంటే ఇలాగే కంట్రోల్ చేస్తాడు. తినొద్దంటాడు, కూర్చోవద్దంటాడు, మాట్లాడొద్దంటాడు, అదంటాడు, ఇదంటాడు. నా కంట్రోల్కి రా, నీకు అన్నీ ఇచ్చేస్తాను. ఇదిగో 10,000 అడ్వాన్సు, ఇదిగో 50,000 అడ్వాన్సు కావాలా, ఇదిగో 1,00,000 అడ్వాన్స్ అని పక్క నుంచి ఇసిరేవాడు ఒకడు ఉంటాడు. ఇదే బాగుంది కదా అని పరిగెడతాను. అదే దేవుడు వద్దంటాడు. నిజానికి యేసు ప్రభు మీదకి రాలేదా ఈ శోధన? నీకేమవదయ్యా, దూకేసే పైనుంచి కిందకి, నువ్వు దేవుని కొడుకు కదా, చేసేయచ్చు, నో ప్రాబ్లం, లెట్ మీ సీ, ఒకసారి చూద్దాం నీ దేవుడు అబద్ధవాడతాడో నిజం చెప్తాడో, నిజంగా దోతలు వస్తారో లేదో అన్నట్టు, నీకేం కాదులే అన్నట్టు. యేసు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? నో, అలా ఉంది నిజమే, కానీ నీ దేవుడైన యెహోవాను శోధించొద్దని మరొక చోట ఉంది. కనుక లేఖనాలన్నీ ఇటు చూడాలి, ఇటు చూడాలి. ఒకే లేఖనం పట్టుకుని విశ్వాసం అనుకుంటూ మనం నీటి మీద నడవటానికి ప్రయత్నం చేస్తే, నీటి మీద నడిచే విశ్వాసం ఎప్పుడు ప్రత్యేకమైన పిలుపు ఉంటుంది. ఆ పిలుపు ఉన్నప్పుడు నీటి మీద నడవగలం. స్తోత్రం కలుగునుగాక. అన్ని సమయాల్లో కాదు, నోవే, షూర్లీ ఐ కెన్ టెల్ యూ, అన్ని సమయాల్లో కాదు, కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో అనుభవం నాకు ఇవ్వటానికి, ఆ పరిస్థితుల్లో నేను నావటానికి, నాలో విశ్వాసం పెంచడానికి దేవుడు ఆ ప్రత్యేకమైన అంక్షన్, ఆ లోపల ఆ ప్రేరేపణ తీవ్రంగా పుట్టిస్తాడు. అది అయిపోయిన తర్వాత నేనేనా ఎలా చేశాను అని ఆశ్చర్యపోతుంటాను. ఎంత విశ్వాసంతో ఎలా ఉన్నానబ్బా, ఎంత ధైర్యంగా ఎలా చేశానబ్బా, ఇంత ఎలాగున్నాను, ఇప్పుడు చూసుకుంటే భయమేస్తుంది, ఏంటి బాబు ఇంత గుడ్డిగా యేసుప్రభుని నమ్మేశానేంటి అనుకుంటుంటాను. ప్రభుని అంగీకరించిన తొలి దినాల్లో, రెండోసారి బిడ్డ పోయిన తర్వాత, మూడోసారి కూడా బిడ్డ పోతుంది అన్నప్పుడు ప్రశాంత్ పసిబిడ్డగా ఉండగా కడుపులో డాక్టర్లు ఇలాగంటున్నారు, స్కానింగ్ చేసి ఇలాగంటున్నారు, రక్త పరీక్షలు ఇలాగ వస్తూ ఉన్నాయి. మొండిగా, చాలా మొండిగా, బండగా, మూర్ఖం, లోకరీతిగా మూర్ఖుడిగా ఉన్నాను నేను. అయినా ముందుకు పోయా. ఒకవేళ సాక్ష్యం చెప్పే టైంలో కాలర్ మీద చెయ్యేస్తే నేను బెర్రోడ్నే. ఎందుకంటే ఆ సమయానికి, ఆ పరిస్థితిని బట్టి అప్పటికే పరిశుద్ధాత్మను నింపబడ్డాను కనుక దేవుడే ఆ సంఘటనను తప్పించుకోవటానికి, దాని మీద జయం పొందటానికి ఒక ప్రత్యేకమైన విశ్వాసపు పరిమాణాన్ని నాకు వరంగా ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే విశ్వాసమునకు కర్త ఆయనే, విశ్వాసమును కొనసాగించేవాడు ఆయనే, విశ్వాసమునకు ముగింపు పలికేవాడు కూడా ఆయనే. కానీ మన వంతు మనము ఎంత నమ్మాలో, ఎలా నమ్మాలో అలా నమ్మాలి. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. 24వ అధ్యాయం లూకాసు వార్త, 14వ అధ్యాయము లూకాసు వార్త 25వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాము. ఒకవేళ 1-2 పాయింట్లు వివరించుకోవడానికి అవకాశం ఉందంటే చూద్దాము, లేదంటే ముగింపు మాటలుగా ప్రార్థనకు ఉపయోగపడే ఆ మాటలు చెప్పుకొని పరిశుద్ధాత్మ కాళ్ళ దగ్గర కొద్ది నిమిషాలు ప్రార్థన చేయడానికి మనం సిద్ధపడిపోదాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సువార్త, లూకా సువార్త 8వ అధ్యాయం 14వ అధ్యాయం వచనం 25 నుంచి ఈ వచనాలు కూడా నేను చదువుతున్నాను, ఎక్కువగా ఉంటాయి కనుక మనసు పెట్టండి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవరైనా, ఒక ఉపమానం చెప్తున్నారు చూడండి. ఆయన శిష్యుడిగా ఉండాలంటే జనసమూహం ఉన్నారు అక్కడ, శిష్యులు ఉన్నారు అక్కడ. జనరల్గా అందరికీ ఉపదేశం చేశాడు.
ఒక ఉపమానం చెప్తున్నారు ఇక్కడ. దానికి దీనికి లింక్ ఎలాగా అని చూసుకోవాలి మనం. లింక్ చేసుకుంటే ఒక అర్థం వస్తుంది, డీలింక్ చేస్తే ఇంకొక అర్థం వస్తుంది. ఆ అర్థం కూడా మళ్ళను దేవుళ్ళు బలపరిచేదే, జ్ఞానం ఇచ్చేదే. ఒకసారి స్తోత్రం చెబుదాం. సో ఉపమానం 28వ వచనం దగ్గర ప్రారంభమైంది. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప కోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి రాబడి, అదే తగులుబడి అంటే చెప్పండి, తన రాబడి, తన సంపాదన ఒకసారి చూసుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. ఒక గోపురము కట్టింప కోరిక కలిగిన ఎడల ఆ పని నిరాటంకంగా కొనసాగించటానికి ఏం కావాలి? కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి 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 ఎక్కడ? ఆయన గడప దగ్గర, ఆయన ద్వారబంధాల దగ్గర జ్ఞానంతో చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇది ఆ పందాలకు రాదనంటే ఆ కోణం కూడా చూద్దాం. ఈరోజు కాదు, మరొక రోజు. అయినా సూటిగా తేటగా అక్కడ చదివిన మాటను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అనేది చూసుకుందాం. ఎవడైనా సరే మీలో ఒకడు గోపురము కట్టింప కోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి అనుకోవాలి, కూర్చోవాలి, లెక్క వేసుకోవాలి. బడ్జెటింగ్ అంటారు దీన్ని. ఏమంటారు చెప్పండి దీన్ని? బడ్జెటింగ్. స్తోత్రం కలుగును గాక. ప్రతి బిజినెస్కి కూడా బడ్జెట్ ఉంటుంది. రోజువారీ కూలి చేసేవాడికి బడ్జెట్ ఏం అవసరం లేదు. వాడికి ఆ కూలిని బట్టి బడ్జెట్ ఉంటుంది. సాయంకాలం 500 వస్తుంది కనుక చీటీ 10 రూపాయలు కట్టాలి. ఈ చేబదులు తీసుకున్నాను, వీడికి 20 రూపాయలు కట్టాలి. ఇదిగో సాయంకాలం కూరకి ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇవ్వాలి. వాడికి 500కి తగ్గట్టు వాడికి ఉంటుంది బడ్జెట్. 500 తినేసి పోడేవాడు. నో నో నో, తర్వాత 50 రూపాయలు పక్క పెట్టాలి. రేపొద్దు తలపోటు చేమొచ్చిన డాక్టర్ గారు మందులకి ఒక 50 పక్కన ఎక్కడో పెడతాడు సూర్లో, ఇంచుమించు అనుకోండి. అదే బడ్జెట్. బిజినెస్ స్కూల్కి వెళ్ళాల్సిన పని లేదు. బిజినెస్ స్కూల్ ఎందుకంటే కోట్ల మీద, బిజినెస్ స్కూల్ అంటే కోట్ల మీద వెళ్ళడానికి ఎలాంటి ఆలోచనలు ఉండాలి, ఎలాంటి ప్రణాళికలు వేయాలి, ఎంత కళ్ళు తెరిచి ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎన్ని రకాల జతలు వేసుకోవాలి. అది బిజినెస్ స్కూల్. కూలివాడికి అయ్యా నువ్వు 500 ఎలా ఖర్చు పెట్టాలో కాలేజీలో జాయిన్ అవ్వంటే వాడు పక్క నవ్వేస్తాడు. అవును కదా చెప్పండి. పాలప్రసాద్ గారు బిజినెస్ స్కూల్ పెడుతున్నారు, కూలి వాళ్ళు అందరూ కూడా రండి, ఊరికి నేర్పిస్తారు, భోజనం పెట్టి 500 ఎలా ఖర్చు పెట్టాలో చెప్తారటంటే మొత్తం అందరూ ఊరంతా నవ్వుతారు. ఎందుకంటే వీళ్ళకి ఎందుకండి బిజినెస్ స్కూలు? కనుక వీళ్ళకి బిజినెస్ స్కూల్ అవసరం లేదంటే వీడి స్థాయికి తగ్గట్టు వీడికి బడ్జెట్ ఉంది. అవును కదా చెప్పండి. ఖచ్చితంగా బడ్జెట్ ఉంది. స్తోత్రం కలుగునుగాక. సో ప్రభు బడ్జెట్ గురించి ఎక్కడ మాట్లాడారు? కనీసం ఒక ఉదాహరణగా ఎక్కడైనా చెప్పారా? దేవుడు ఎప్పుడు కూడా పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పడు, పనికి మాలినవి చెప్పడు. స్తోత్రం కలుగునుగాక. ఈ అందరినీ వదిలేసి రావాలి అనే దానికి, ఇవన్నీ చూసుకోవాలి కదా అనే దానికి లింక్ కుదరతలేదు కదా. అంటే కూర్చుంటే, జ్ఞానం వాక్యంలో కూర్చుంటే, ఆ ద్వారబంధాల దగ్గర కూర్చుంటే, ఆయన చేసే ఉపదేశం కూర్చుంటే చక్కగా పొగ విడిపోయినట్టుగా విడిపోద్దంతే వచ్చినారు. స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడు అంటాడు యెహోషువతో, అందుకే ప్రభు కూడా అంటారు, రోజు నా వాక్యాన్ని ధ్యానం చేయాలి, మరలా కొరకాలి, మరలా నమలాలి, మరలా కొరకాలి, మరలా నమలాలి. ఓ రోజు అధ్యాయం చదివేసి నాకు వచ్చేసిందని ఏదో క్విజ్లో పోటీలు పడినట్టు కీర్తన బాగా మొదటి కీర్తన రాయండి చక్కచక్క కళ్ళు మూసుకుని 2 4 2 3 6 2 4 కాదు. ధ్యానం అంటే ఆయన ఉద్దేశాలు తెలుసుకోవాలి. నువ్వు ధ్యానం చేస్తే మళ్ళీ ఒకటి చెప్పాల్సిన పని లేదు నీకు, నువ్వే 10 మందికి చెప్పగలుగుతావు. అది ధ్యానం అంటే. స్తోత్రం కలుగునుగాక. చదివింది 100 సార్లు చదవటం ధ్యానం కాదు, అది చదవటమే. ఎక్కువ చదివాను అంతే. నేను చదివింది మరలా కొంచెం ఓపిక తెచ్చుకుని చదివానంటే ఓకే, కొంచెం ధ్యానంతో చదివానంటే ఓకే. కానీ ప్రభు నేను అనుకుంటాను ఇదేమో ప్రభు మనసులో మాట.
ధ్యానంతో చదవండి, ధ్యానిస్తూ చదవండి, చదివింది బాగా మరలా నెమరు వేయండి అంటున్నాడంటే, మరలా మాట మరొకడు వచ్చి బుద్ధిహీనుడా ఇలా చేసేవేంటి అని చెప్పక్కర్లేకుండానే నువ్వు మరేక మందికి ఆ జ్ఞానం ఇచ్చే కెపాసిటీ వచ్చేలాగుని ధ్యానం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మీలో ఎవడైనా ఒక గోపురమును కట్టింప కోరిన ఎడల దానిని కొనసాగించుటకు, దాన్ని కంటిన్యూ చేయటానికి, దాన్ని ముగించటానికి కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో. ఉందా? ఓకే. లేదా? దెన్ వాట్? స్తోత్రం. కావలసి తన యొద్ద ఉన్నదో లేదో అది కూర్చుండి తగులుబడి అంటే మరి దాన్ని ఎలా సమకూర్చుకోవాలి? తగులుబడి నా ఆదాయం ఏంటి, ఎలా సమకూర్చుకోవాలి? హౌ షుడ్ ఐ టేక్ ఇట్, హౌ షుడ్ ఐ స్టార్ట్ ఇట్, హౌ షుడ్ ఐ స్పెండ్ ఇట్ అనేది అన్నమాట. బడ్జెటింగ్ సో వండర్ఫుల్. నేను అనుకుంటాను దేవుడు ఎక్కడ డబ్బు గురించి మాట్లాడలేదు. ఇష్టం ఏమండి ఏంటంటే తిరునాళ్ళల్లో ఏమంటారు, చక్రాలు ఇలా కొన్ని తిరుగుతాయి, ఇలా కొన్ని తిరుగుతాయి, ఫ్లై వీల్స్, జైంట్ వీల్స్ ఏదో అంటారు కదా. అంతే, అందులో కూర్చోవటమే. అలా రెక్కలు కట్టుకుంటే ఎగరెక్కలేదు, ఆ వీలే పైకి తీసుకెళ్ళిపోద్ది, ఆకాశంలో తీసుకెళ్ళి అలా దింపేస్తూ ఉంటుంది. కానీ దైవజనులు చెప్పే బోధ, దేవుడు చెప్పే బోధ మనం ధ్యానం చేస్తుండగా అందులోంచి వచ్చే విషయాలు చూస్తే జాగ్రఫీ ఉంది, బాటనీ ఉంది, జియాలజీ ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది, పొల్యూషన్ గురించి ఉంది. పత్రహరితాన్ని పాడు చేస్తే ఎలాగ ఓజోన్ పొర పోతుందో, ఓజోన్ పొర పోతే ఎలాగ ఉపద్రవాలు వచ్చేస్తాయి కూడా లేఖనాలు ఉంది. అది ఉందని చెప్పుకున్న వాడికి ఉంటుంది. ఏదైనా ఉంది, బైబిల్లో ఉంది, దేవుడు ఎప్పుడో చెప్పాడంటే ఇవన్నీ కూడా మా పుస్తకాలు దోచుకెళ్ళిపోయారు వాళ్ళు, ఇప్పుడు కనిపెట్టి చెప్తున్నారని ఇలాగ అడ్డంగా వస్తారు. ఎవడి కొత్తగా కనిపెట్టా సరే, భారతీయుల్లో కొంతమందికి ఉన్న మూర్ఖత్వం ఏంటంటే కొత్తగా పలానోడు కనిపెట్టాడు ఆహారం అనుకోండి, అది మందైనట, ఎప్పుడో ఉందట, ఏదో యుగంలో ఉందట, ఆ పుస్తకాలన్నీ దోచుకెళ్ళిపోయారట, ఇప్పుడు అవన్నీ కనిపెట్టేస్తున్నారట. కనిపెట్టేసేసి అదేదో మేము పెద్ద సూర్యులం అంటున్నారట. ఇది మందే, వాళ్ళు దొంగిలించి పట్టు చేత కాని చవట్లు. ఒకవేళ నీ దగ్గరే పుస్తకం దోచుకుపోయి ఉంటే మరి ఇన్ని సంవత్సరాల దగ్గర నీ దగ్గర ఎందుకు డెవలప్ అవ్వలేదు? అది నువ్వెందుకు డెవలప్ చేయలేదు? వాడు చేసుకున్నాడు, ఓకే, నువ్వెందుకు చేయలేదు? పక్కోడు చూసి ఆడవటమే తప్ప మన బాగుంటే వాడికి తెలియదు. శాస్త్రంలో సైన్స్లో వెళ్ళిపోవచ్చు, పోటీ ఉంది, నో ప్రాబ్లం. కానీ ఈ జ్ఞానం వచ్చేటప్పటికి వాళ్ళు చూడు ఎంత ఎలా కనిపెట్టారో, ఎంత ఏంటట అమ్మో అని అంటా ఉంటే ఇదంతా మన టెక్నాలజీయే. వేదాల్లో ఉంది, ఏదులో ఉంది, ఎందులో ఉంది ఉంటే మనం ఎందుకు గోచిగట్టు కూర్చున్నాం ఇక్కడ? అదే కదా దేవుడు అడిగేది. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ మాట తెలిసేలా చెప్పావనుకో నోరు మూసుకుంటారు. చెప్పనివయ్యా బాబు, సత్యమేంటో అంటే నువ్వు చెప్పడానికి వీల్లేదంటారు. మొండి మూర్ఖత్వపు బండలు చేత్తో పట్టుకొచ్చే వ్యవహారం. నేను అంటాను ఇలాగే దేశం ఉంటే బాగుపడదు. నోవే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. శాస్త్రము, సైన్సు ఎక్కడో ఉన్నాయి, ఇందులోనూ ఉన్నాయంటూ దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు మనిషికి. అలాగే పశువుకి, పక్షికి ఒక సిస్టమ్ పెట్టాడు. అవసరమైనది రక్తంలో కలిసిపోయి ఎనర్జీగా మారుతుంది. ఇంకా అవసరం లేనిది ఉంటుంది ఆ శరీరానికి, చెవట రూపంలోనో, పుసుల రూపంలోనో, ఉమ్ము రూపంలోనో, మూత్రమల రూపంలోనో బయటకు పోవాలి. అది దేవుడు పెట్టిన సిస్టమ్. అవునంటారా కాదంటారా? అవి బయటకు పోతే మనిషి చచ్చిపోతాడు. అవును కదా? స్తోత్రం కలుగునుగాక. పశువు దగ్గర నుంచి, పక్షి దగ్గర నుంచి, చెట్టు దగ్గర నుంచి, పురుగు దగ్గర నుంచి అన్నిటికీ దానికి అక్కర్లేంది, ఇక దానికి ఎనర్జీ రాంది, తన జీవితాన్ని బాగు చేయలేది మలవలా వదిలేస్తుంది. చెవట రూపంలోనో, మలవ రూపంలోనో, మూత్ర రూపంలోనో. టెక్నాలజీ అంటూ అపవాది ఎంత రెచ్చిపోతున్నాడో, ఎంత దూరం పోయాడు. టెక్నాలజీ అని మానవుడు తన మూత్రం తానే తాగేలా చేస్తున్నాడు. మానవుడు ఆవు మూత్రం తాగేలాగా చేస్తున్నాడు. ఎంత దూరం. దేవుడు సిస్టమ్ పెట్టాడు. నీ బాడీలో ఉండకూడదు, ఇది నీకు ఆరోగ్యం. అందులో సోడియం ఉంది, అందులో పొటాషియం ఉంది, అందులో అదేదేదో ఉంది, ఇదేదో ఉంది, అదేదో ఉంది, ఉంటాయి. కానీ దేవుడు నిన్ను చేశాడు అని అనుకుంటే చాలా సిస్టమేటిక్గా చేశాడు. నీకు అవసరమైన ఉంచుతాడు, నీకు అవసరం లేని వ్యర్థాలు పోవాలి. చెప్పాను కదా, పుసుల రూపంలోనో, ఉమ్ము రూపంలోనో, చెమట రూపంలోనో, మలమూత్రాల రూపంలోనో పోవాలి బయటికి, గూలం రూపంలోనో పోవాలి. చెడు అంతా పోవాలి, లోపల సిస్టమ్ నుంచి బయటకు వచ్చేసేయాలి.
వేస్ట్. ఇప్పుడు జల్లిస్తాం కదా, వంట జల్లిస్తాము, కూర జల్లిస్తాము. జల్లింపు అంటే అనవసరాన్ని తీసి పడేస్తాము, అది ఆహారంలో ఉంటే కుదరదు. అలాగే దేవుడు కూడా సిస్టమ్ పెట్టాడు, పురుగుకైనా పచ్చికైనా ఈవెన్ వృక్షానికైనా మనిషికైనా. నేను అంటున్నాను, టెక్నాలజీ పేరుతో మనిషి ఎంత మూర్ఖుడవుతున్నాడు. ర్యాకెట్లతో ఎక్కడికో పోతానంటున్నాడు, చిటికేస్తే అక్కడ ఆ దేశం బూడిదైపోతుంది అంటున్నాడు. ఓకే, కానీ ఆ టెక్నాలజీ ఉన్న మనిషి తాను నా శరీరానికి ఇది వద్దు అని దేవుడు పెట్టిన సిస్టంలోంచి బయటకు వచ్చిన మూత్రాన్ని తాగమని మళ్ళీ పేపర్లు పబ్లిష్ చేస్తున్నాడు. నిదానంగా ఆలోచన చేస్తే చాలా అందులో ఉండొచ్చు. దాని మీద పెద్ద సైంటిస్టులు పెద్ద యూనివర్సిటీలు పేపర్లు రాసి ఉండొచ్చు. నేను ఆ మూత్రం తాగటం మొదలెట్టాక క్యాన్సర్ పోయిందని ఎవడన్నా చెప్తే చెప్పొచ్చు. నా సొంత మూత్రం తాగాక నాకు క్యాన్సర్ పోయింది, నాకు అది పోయిందంటే మొత్తం అందరూ ఇంకా పడతారు. అంటే అపవాది తంత్రం చూడండి. దేవుడు ఒక సిస్టమ్ చేస్తే నీ పిల్లల చేత ఎంత మూర్ఖమైన పని చేపిస్తాను చూసుకో, ఎంత మూర్ఖమైన పని చేపిస్తాను. పశువు తన మూత్రం తాను తాగదు, పశువు తన మలం తాను తినదు. అఫ్కోర్స్, అర్థం చేసుకోండి. డూ మైండ్ ఇట్? చూడు, ఒకసారి అర్థం చేసుకోండి. కుక్క తన వాంతికి పోతుందేమో కానీ ఏమో అది కూడా అసహ్యం. పశువు తన మలం తాను తింటే ఎక్కడ చూడలేదు, పశువు తన మూత్రం తాగటం ఎక్కడ చూడలేదు. వింత విడ్డూరంగా ఉంటుంది అది. ఆ పశువే, ఆ పక్షే అలాగున దూరం పెడితే నువ్వేంటి అని దేవుడు జ్ఞానంతో ఒకసారి ఆలోచన చేయమంటే ఆలోచన చేయాలి కదా. స్తోత్రం కలుగునుగాక. ఆలోచన చేయాలి కదా. కనుక చూడండి, నేను అంటాను, ఈ చీకటి ఏంజల్, అంధకారపు దూతకు మరొక పేరు మూర్ఖత్వం. దానికి తెలివి, రీసెర్చ్, ల్యాబ్, ముద్ర. మూర్ఖత్వం కాదు ఇది, ముద్ర. నీ మలం నువ్వు తినొచ్చు, ఇలా మార్చేసుకుని అలా తిను, నీ మూత్రం నువ్వు తాగొచ్చు అంటే దేవుని ముందు అపవాది వెక్కిలుగా నవ్వుతున్నాడు. చూడు నీ పిల్లల చేత ఏం తినిపిస్తున్నాను, చూడు నీ పిల్లల చేత ఏం తాగిస్తున్నాను, ఇది నా శక్తి అని వాడు రెచ్చిపోతున్నాడు. దేవుడు అంటున్నాడు, నీకు టైం దగ్గర వచ్చింది, నేను వచ్చేస్తున్నాను. యేసు ప్రభు చెప్తాడు, హల్లెలూయా. నీకు టైం దగ్గర పడింది, నేను వచ్చేస్తున్నాను. ఇక చాలా జయిస్తావు నా పిల్లల చేత. పనికి మాలిన జ్ఞానమని చెప్పుకుంటే వాళ్ళు ఏదో చేయొచ్చు, కానీ నా పిల్లలు కూడా పుస్తకాలు చదివి వాళ్ళు కూడా అవి అందులోకి వెళ్తున్నారు. అలాగా సైన్స్ ఉంది కదా, ఇలాగుంది కదా, అలాగుంది అంటే క్రీస్తుని ఎరిగిన వారు కూడా సిస్టమ్ని అర్థం చేసుకోకుండా దేవుడు నీ శరీరంలో ఉండకూడదు ఇది అని చెప్పి బయటకు వచ్చేలాగా ఫిల్టర్స్ పెడితే మళ్ళీ ఈ క్రైస్తవుడే రీసెర్చ్ అంటూ ఇంకోటంటూ వేరే వాళ్ళు అనుకుంటే పోనివ్వండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళకి అందులోనే ఉంది ఫ్యూచర్ అనుకునే వాళ్ళకి లెట్ దెమ్ ఎంజాయ్ దేర్ ఓన్ రీసెర్చ్, నో ప్రాబ్లం. బట్ క్రీస్తుని ఎరిగిన వాడు కూడా రీసెర్చ్ అంటూ అందులో ఏదో ఉందనుకుంటూ అవి తినటానికి, అవి తాగటానికి, అవి సీసాల రూపంలో వస్తూ ఉంటే అవి తెచ్చుకుని ఇంట్లో పెట్టడానికి, పసిపిల్లలకు కూడా పట్టించడానికి ఉరకలేసే క్రైస్తవులు ఏమనాలి. ప్రభువా మాకు బుద్ధి దయచేయము. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అపవాది తంత్రాలు చూశారుగా, టెక్నాలజీ పేరుతో ఏం చేస్తాడో చూశారుగా, శాస్త్రము జ్ఞానం పేరుతో ఎంత రుచిలో తీసుకెళ్ళిపోతాడో చూశారుగా. పిల్లలు జాగ్రత్త, టెక్నాలజీని దేవుని హద్దుల్లోనే ఉంచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరెంత టెక్నాలజీ నేర్చుకున్నా దేవుని హద్దునే మీకు హైటెక్గా చూసుకోండి. అదే నన్ను బలపరుస్తుంది, అదే నన్ను చెక్కుతుంది. ఆ టెక్నాలజీని వాడొచ్చో వాడకూడదని నేర్పించేది నా యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. అది నిజంగా టెక్నాలజీయా లేకపోతే నన్ను రాంగ్ రూట్లో తీసుకెళ్ళేటటువంటి తంత్రమని నాకు నేర్పించేది యేసయ్య. కనుక ఈ వాక్యం చదవాలి, ఇలాగ బోధలు వినాలి, ఇలాగ స్టడీ చేయాలి. భక్తి కోసం రావద్దు, భక్తి చెయ్యండి, తప్పేం కాదు, కానీ శ్రద్ధగా వాక్యం వినండి. ఎన్నో సత్యాలు మన ముందు పెట్టి మీరు ఇలా ఉండకూడదు, మీకు ఇది తాగదని చెప్తాడు పరిశుద్ధాత్ముడు. ఓకే, ఆ మాటలు పూర్తిగా చదవకుండా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దేవుడు దయచేసి నన్ను మన్నించునుగాక. ఎనీవే, ఎక్కడున్నాను? 28వ వచనం దగ్గర ఉన్నాను. చదువుదాం. చూడండి, మీరు చూడండి. మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింప కోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి, తగులుబడి అంటే రాబడి పోబడి, బడ్జెట్ అన్నమాట. తగులుబడి అంటే రాబడి పోబడి. మొదట
లెక్క చూసుకుంటాడు కదా అన్నట్టు లెక్క చూసుకోడా. స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్కసారి ఈ మాట నేను చెప్పనివ్వండి, అవసరం, నాకైనా అవసరమే, మీకైనా అవసరమే. ఆ పరిస్థితిలో ఇప్పటికే ఉన్నవారికి కూడా అవసరము. అలాంటి పరిస్థితులు రాకూడదని ఆలోచన కలిగిన వారికి కూడా ఈ మాట అవసరం. ఇందా చెప్పాను కదా, పేతురు నీళ్ళ మీద నడవటం, ఇవన్నీ చూసుకుని దిగితే విశ్వాసం ఏముందండి అంటుంటారు. అన్నిటికి కాదు, కొన్నిటికి మామూలుగా ముందుకు వెళ్ళిపోవచ్చు విశ్వాసంతో. కానీ కొన్నిటికి విశ్వాసమును వాడతాం, కానీ లేఖనాన్ని ఆధారం చేసుకుని ముందుకెళ్తాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అసలు విశ్వాసానికి ఆధారమే లేఖనం కదండి. వినుట వలన విశ్వాసము. ఏం వినటం వల్ల? వాక్యం వినటం వల్ల విశ్వాసము. ఏ వాక్యం వినటం వల్ల? దేవుని మాట వినటం వల్ల లేఖనం. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. చాలా సందర్భాలు నేనే కాదు, మరొకరే కాదు విశ్వాసం అని ఆ పండు ఎదురుగా పెడతాడు. విశ్వాసం అటు పండు ఎదురుగా పెట్టి, విశ్వాసం వచ్చేయి, విశ్వాసం చేసే, విశ్వాసం ఇచ్చే, విశ్వాసం ఎక్కే, విశ్వాసం దూకే, విశ్వాసం తినే, విశ్వాసం ఏం కాదు, దేవుడు చూసుకుంటాడు. కమాన్. ఏమన్నాడు దేవుడు? ఏదైనా తోటలో ఏదైనా తినొద్దని చెప్పాడా? మీ విశ్వాసాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి అని చెప్పాడా? అన్నట్టుగానే ఉంది అన్నమాట. అది తినొద్దు, ఇది తినండి అంటే కండిషన్ పెట్టాడని కాదు, ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ కండిషన్ పెట్టాడమ్మా, తాళం వేసాడమ్మా, అది కూడా ఇచ్చేయచ్చు కదా అని కొంతమంది చెప్పుకుంటారు బోధకులు. ఏది మంచి, ఏది చెడు, హూమ్ యూ బిలీవ్, హూమ్ యూ ట్రస్ట్, ఎవరు నువ్వు నమ్ముతావు, ఎవరి మీద అనుకుంటావు, ఎవరి మాట నీకు నమ్మకం, ఎవరు నీకు ఆధారం, దానికి పరీక్ష కావచ్చు, దానికి రుజువు కావచ్చు. ఇన్ని చదువుకుంటే ఎందుకు తాళం వేయాలి? అది కూడా మంచిదే కదా, మంచి చెడ్డలో వివేచన చెప్పే చెట్టు ఫలం కదా. వాటి రాంగ్ అయినట్టు తింటే ఏమవుతుంది? దేవుడు అలాగే ఎందుకు చెప్పాలని ఈ సైంటిస్ట్ మనసుతో కొంతమంది బాప్సాలు తీసుకుని బుర్ర పగలు కొట్టుకుంటారు. నేనంటాను, నువ్వు ఎంతగా డిగ్రీ చేసి, ఎంతగా రీసెర్చ్ చేసి, లోకమంతటి చేత డాక్టర్ అనిపించుకుని బాప్సం తీసుకున్నావు అనుకో, నేనంటాను నువ్వు బాప్సం తీసుకునే టైంకే నీ డాక్టరేట్లన్నీ కాసేపు పక్కకు పెట్టి చిన్న బిడ్డలాగా ఏసే కడుపున పడాలి. స్తోత్రం కలుగునుగాక. నీ జ్ఞానాన్ని పక్కకు పెడితేనే లేఖనం నీకు అర్థమవుతుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. కనుక పండుగ చెప్పారు. అదే అప్పటం ఎందుకు? విశ్వాసం ఏమవుదు, తినేసేయి. అది నేనంటున్నా, ఏదేని తోట దగ్గరికి వస్తున్నాను. ప్రతిసారి దేవుడు ఏదేని తోట దగ్గర తీసుకొస్తాడు. ధర్మశాస్త్రం కాలం ఎందుకండి, ఐదేని తోట ఎందుకండి అంటే, యేసుప్రభు మరలా మనకి ఆ పూర్వపు స్థితి మనకు సంపాదించి పెట్టాడు. ఏ స్థితి? ఏదేని తోటలో దేవునితో సహవాసం ఉంటూ ఆనందించారో అది కోల్పోయాము. మరలా యేసు మరణం ద్వారా, పునరుద్ధానం ద్వారా, మనం నమ్ముకోవటం ద్వారా ఆ పూర్వపు ఆదాము తన పాపము చేసి దేవుని మహిమను కోల్పోయిన సందర్భాన్ని బట్టి మరలా ఆదాము కోల్పోయిన దానిని మనకు యేసు సమకూర్చి పెట్టాడు. మరలా ఏదేను తోటలోకి మనం తీసుకెళ్ళాడు. దేవునితో సహవాసం చేసే అద్భుతమైనటువంటి అనుభవాలను యేసే మనకి ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఏదేను తోట ఉన్నాం, మళ్ళా యేసుప్రభు మనల్ని రిస్టోర్ చేసేసాడు. చేసిన తర్వాత మళ్ళా పండు పచ్చి అలా వదిలేసేయండి, మంచి చెడు ఫలం అలా వదిలేసేయండి. కానీ ఏది మేలైనదో, ఏది కీడో, ఏది మాన్యమైంది కాదో, ఏది ఉత్తమమో, ఏది ప్రయోజనమో మాటలు ఉన్నాయి కదా అపొస్తలుల కార్యాల్లో కానీ మరొక ఉత్తరాల్లో కానీ. నేర్చుకోండి, చదువుకోండి, చూడండి, దాన్నే పట్టుకోండి, దీన్ని పట్టుకోవద్దు, దీన్ని వెంబడించండి, దీన్ని వెంబడించొద్దు, ఏది వెలుగైందో దాన్ని వెంబడించండి, ఏది చేయకుండా దాని వెనకాల వెళ్ళొద్దు. యేసుప్రభు చెప్పిన, అపొస్తలులు చెప్పిన అదే మాట కదా. అనుకని ఏదైనా తోటలోకి ఉన్నటువంటి ఆ సిస్టంలోకి మనం వచ్చేసాం. అన్నీ మంచివే, అన్నీ తినొచ్చు అన్నట్టున్నా లేఖనం చెప్తుంది దేవుని వాక్యం, దేవుని మాట. అపదెలాగొచ్చాడు? ఏమని వచ్చాడు? ఏదైనా తినొద్దన్నాడా? అవునా, తినొద్దన్నాడు. అది తింటే ఏమవుతుందట అన్నట్టు ఆ లేఖనాలు సరిగ్గా చూడండి. తింటే ఏమవుతుందంట అంటే చెప్పింది. అప్పుడు ఏమన్నాడు? దేవుడు చనిపోతారన్నాడు. మామూలుగా మీకు తప్పక చనిపోతారన్నాడు. వాడేమన్నాడు? కాస్త సంభాషణలు పెట్టిన తర్వాత వాడేమన్నాడు? మీరు కంప్లీట్ ఆపోజిట్, మీరు చనిపోరు, కొంచెం శ్రోధపోయినట్టు అవుతుంది. అబ్బాయి మీరు చనిపోరు, కొంచెం కాళ్ళు చేతులు వీక్ అవుతాయి, మీరేం చనిపోరు, కొంచెం ఎండ్లో కొంచెం అలా చెప్పలేదు.
చనిపోతారని ప్రభు చెప్తే దేవుడు మీరు చావనే, అంటే దేవుడు 100% తప్పు అన్నట్టు అనమాట. దేవుడు చేసిన తప్పు అన్నట్టు మీరు చావనే చావరు, దేవుడు మీతో అబద్ధం ఆడాడు అంటూ వాడిని నమ్మారు. అందుకే అంటున్నాను, విశ్వాసం అనే దాన్ని వాక్యం ద్వారా విశ్వాసం వచ్చినా ఏమడిగినను అని ప్రభు చెప్పిన చాలా సందర్భాల్లో కొన్ని విషయాల్లో యేసు ప్రభు చెప్పిన ఈ మాటలు వివేచన అన్నీ మనం ముందు పెట్టుకుని వెళ్ళకపోతే, మనము పేతురులాగా ఒకసారి నడిచాను కదా నీళ్ళ మీద, పేతురైతే అప్పుడే మునిగిపోయాడు, నేను తర్వాత మునిగిపోతానేమో చూసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొదట లెక్క చూచుకొని ఎడల అతడు దానికి పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచేవారందరూ ఏమంటారు, ఈ మనుష్యుడు కట్టడం మొదలుపెట్టాడు కానీ కొనసాగింపలేకపోయాడని అతన్ని చూచి ఎగతాళి చేస్తారు కదా. స్తోత్రం కలుగునుగాక. ఎవరు చెప్పారు ఈ మాటలు? యేసు చెప్పారు. పైన అసలు ప్రారంభం ఎక్కడ? అన్నీ వదిలేసి రావాలంటే వదిలేసి రావాలన్నవాడు ఇల్లు కట్టుకోవటం గురించి, గోపురం కట్టుకోవడం గురించి, బడ్జెట్ గురించి ఇవన్నీ చెప్తాడేంటి మళ్ళీ ఈయన అని అనుకోవచ్చు, కొంచెం ఊగిసలాటగా ఉండొచ్చు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు దేవుడు ఇక్కడ ఇలా వెంటనే చెప్పాడు, ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు, ఇందులో నేను నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటి, లోకరీతిగా బ్రతకటానికి ఉండాల్సిన ఆ ఆత్మీయ పాఠం ఏంటి, అది యేసుప్రభు వెనకాల వెళ్ళే విషయంలో అన్నీ త్యజించే మనసు మనకు కలిగి ఉండాలి. లోకంలో బ్రతుకు నిమిత్తము ఇంత జాగ్రత్త మనం కలిగి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. రెండవ అవసరమే కదండి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు తప్పక పాఠాలు నేర్పిస్తాడు, చక్కటి పాఠాలు నేర్పిస్తాడు. ఈ వచనం ఇంకా ముందుకు చదువుకోండి, ఆ చివరి 35 వచనం దాకా చదువుకోండి, ఏం పర్వాలేదు. కానీ అది ఆరోగ్యం అవనివ్వండి, ఆహారం అవనివ్వండి, గోపురాలు అవనివ్వండి, ఈవెన్ పోరాటాలు, ఆ కింద వచ్చిన పోరాటం. ఎవడైనా రాజు శత్రు మీదకి యుద్ధంకి వెళ్తున్నాడంటే ఏం చూసుకుంటాడు? ముందు ఆయుధ సంపత్తి చూసుకుంటాడు. యుద్ధం యెహోవాదే, పాత నిబంధన. మరి యేసుప్రభు అంటాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అన్నీ చూసుకుంటాడు కదా, లేకపోతే ఓడిపోయి వస్తాడు కదా. ఏ రాజు కూడా అలా చేయడు కదా. శత్రువు దగ్గర బలం ఏంటి, నా బలం ఏంటి, వాడి దగ్గర ఆయుధాలు ఏంటి, నా దగ్గర ఆయుధాలు ఏంటి అని చూసుకుంటాడు. పదండి అటాక్ చేయండి అంటాడు. లేకపోతే వాడు ఓడిపోతాడు, రాజ్యాన్ని కోల్పోతాడని చెప్తారు. యుద్ధం యెహోవాదే. 300 మంది ఇశ్రాయేలీయులు 30,000 మందిని చంపేశారు. యుద్ధం యెహోవాదే. అన్నిసార్లు అది కాదు. దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రత్యేకమైన ఆపద, ఒక్కొక్క ప్రత్యేకమైన అవసరము, పరిస్థితి వచ్చినప్పుడు నేను చూసుకుంటా, నువ్వు అలా కూర్చో అంటాడు. కొన్ని పరిస్థితుల్లో పద నువ్వు చెయ్యి, నేను వెనకాల ఉంటానంటాడు. స్తోత్రం కలుగునుగాక. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ బోత్ ద సిచ్యువేషన్స్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ బోత్ వేస్ ఆఫ్ లీడింగ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నడిపించబడే తీరులో ఒకరోజు ఎలాగ ఉంటాడు, అదేంటో గడికి ఒకలాగా ఉంటాడు. అక్కడ పోకండి, ఎందుకంటే దేవుడు జ్ఞానం కలిగిన వాడు. గడికి ఒకలాగా మనసు మార్చేసుకోడు. గడికి ఒకలాగా ఇది తూర్పు అంటాడు, తూర్పు అని అనేటప్పుడు ఇది తూర్పు కాదు, ఇది తూర్పు అంటాడు. అవనం ఇది తూర్పు అనేటప్పుడు ఇది తూర్పు, ఇది తూర్పు అంటాడు. నో అలాగ అనేవాడు కాదు. అందుకే నేను మొదట్లో అన్నాను, దేవుడు మనకన్నా మహాజ్ఞాని కనుక ఆయన ఇలాంటి ఆదేశాలు ఇచ్చాడు. ఇలాగెందుకన్నాడు, ఇలాగెందుకన్నాడు బుర్ర కొట్టుకోవాల్సిన పర్లేదు. ఏదో దీని వెనక అలా ఆలోచన ఉంది, అది నా క్షేమం కోసం, ఆయనకు మహిమ వచ్చేలాగున అని మనం ఆ పాజిటివ్ మైండ్తో వాక్యం చదివితే అపవాది పెట్టే విషబీజాలు మనలోకి రావు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మనీ మేనేజ్ చేయాలన్నా, మనీ గురించి మనం చెప్పాలన్నా దానికి చాలా చాలా సబ్జెక్టులు ఉన్నాయి. ఒకటి, ఇది ఎవరిస్తారు. రెండవది, ఇప్పుడు చెప్పుకున్న మాటను బట్టి ప్రభు బడ్జెట్ మీద ఆలోచన చేయమంటాడు, పొదుపు గురించి మాట్లాడతాడు, రుణం గురించి మాట్లాడతాడు, కష్టపడి పనిచేయాలని మాట్లాడతాడు. దైవ భయము కలిగిన దైవ చిత్తము ఎరిగి ఉండటంలో కొంచెం అనుభవం కలిగిన వాళ్ళ సలహా తీసుకోమంటాడు. స్తోత్రం కలుగునుగాక. తీసుకోమంటాడు. ఇంకా చెప్పాలంటే హామీలు ఇస్తుంటాం కదా, హామీలు ఇచ్చేటప్పుడు కూడా ఏమంటాడు, ఎవరు పడితే వాళ్ళకి హామీలు ఇచ్చేసేయొద్దు. అవును, పూట పడే వాళ్ళతో నువ్వు స్నేహం చేయొద్దు.
అలాగే నువ్వు ఎవరి విషయంలో కూడా పూట పడద్దు. నీకేమైనా సాధ్యమైతే సహాయం చేసి కూర్చో. ఒకళ్ళ కోసం నువ్వు గ్యారంటీ ఏమీ ఇవ్వద్దు. వాక్యం 3 చోట్ల ఉంది. ఎవరి కోసమైతే పూట పడ్డామో వాడు మన దుప్పటి పరుపు లాక్కుపోతాడని ఉంది. ఆ స్థితి పరిస్థితులు మారినప్పుడు మన దుప్పటి పరుపు మనం పడుకుంటే పక్కకు నెట్టి లాక్కుపోతాడు. నీ కిందున్న దుప్పటి పరుపు లాక్కుపోతాడు అని ఉంది. అప్పులు వాడు లేదని అనుకోవద్దు. సిస్టమ్ అంతా కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. కనుక బడ్జెటింగ్ చూసుకుందాం, సేవింగ్స్ ఎలా చేయాలో చూసుకుందాం. అసలు సేవింగ్స్ గురించి వచ్చినాలు ఎక్కడో చూసుకుందాం. రుణం గురించి మీరు ఇప్పటికే చూసుంటే చాలా మాటలు. అది రుణం ఎప్పుడు చేయాల్సి వస్తుంది, ఎందుకు చేయాల్సి వస్తుంది, చేస్తే మనం ఎంత కేర్గా ఉండాలి, చేస్తే మనం ఎంత ఆలోచనతో ఉండాలి, లేఖనాలే. ఎందుకంటే ఆయన గడప దగ్గర కూర్చుందాం. నా గడప మీ గడప కుదరదు. లోకల్ గడప దగ్గరికి వెళ్తే వేరే ప్లాన్లు ఇస్తారు వాళ్ళు. యేసయ్య గడప దగ్గర కూర్చుంటే పైకి వచ్చే ప్లాన్ ఇస్తాడు ఆయన. స్తోత్రం కలుగును గాక.